ఫస్ట్ నుంచి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా. ప్రార్థన చేస్తుంది. ప్రభా, ఒకళ్ళు ప్రార్థన చేయండి. వాక్యం కోసం ఎవరైనా ఒకళ్ళు ప్రార్థన చేయండి. సుజాత. స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా, పునరుద్ధానుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీకు వందనాలు. నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. పరిశుద్ధాత్మదేవా, నీకే వందనాలు ప్రభా. అయా పరిశుద్ధుడు పరిశుద్ధుడు నిత్యం కోట్ల దూతలతో పొగడబడుతున్న ప్రియ పరలోకమున్న మా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు నాయన. ఇదిగో నా దేవా, నీ కాలు పట్టుకొని అడుగుచ్చిన నాయన. గత నెలంతా మీరు కాచి కాపాడు ప్రభా. అయ్యా ఈ 6 దినాలు కూడా మీరు కాచి కాపాడు ప్రభా. మరి ఇష్టాన్ని దినం రోజు ప్రభా అయ్యా నీ సన్నిధిలో నీ పాదాల దగ్గరికి వచ్చున్నాం కనుక నా దేవా, నీకు వందనాలు. నీకే స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభా. నీ దాసులను అభిషేకించు. ఈ దినం మీరు అభిషేకించు, మా కోసం మాత్రం మీరు అభిషేకించిన ఆయన. మీరు ఏం మాట్లాడై ఉన్నారో నా తండ్రి, నీకు వందనాలు. నీ దాసులను ఆయన దీవించండి, ఆశీర్వదించండి. నీ శిలువ సాటును మరుగుపరచుకో. పరిశుద్ధాత్మదేవా, నీకు వందనాలు. నీ దాసులు కాదయ్యా, దాసులలో మీరుండి ప్రభా ఆ నోచుని మీరు బూరగా వాడుకోమని అడుగుచున్నాను. జీవజల నైనా నా తండ్రి ఊట ఉపికింపచేయి తండ్రి. నీకు వందనాలు, స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నా ప్రభా. నువ్వు చెప్పున్నావు ఈ బెతెస్దా మినిస్ట్రీ నాయన తండ్రి భయంకరమైంది, పరలోక గవిని ఏరొకటి కాదన్నావు ప్రభా. ఈ మంచినీరు ప్రభా ప్రతి ప్రాంతములకు, ప్రతి నా తండ్రి అయా జిల్లాలకు ప్రభా నా తండ్రి, ప్రతి నాయన అయా ఊళ్ళకు, ప్రతి వ్యక్తికి నాయన ఈ మంచి వర్తమానం అయా పోవడానికి కృపను సహాయం చేయి. పరిశుద్ధాత్మదేవ, మీరే అక్కడుండి మీరు నాయన పులిపిన దగ్గరుండి బోధిస్తున్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. నీకే స్తుతులు స్తోత్రం. నీ దాసుని నాయన ఈ క్షణం మీరు అభిషేకించుకోండి. మీరు మాట్లాడబోతున్నందుకు వందనాలు. పరిశుద్ధుడా, నీకు వందనాలు అయ్యా. బలమైన నా తండ్రి అయ్యా, నీ కాలు పట్టుకుని అడుగుచున్న బల కార్యములు మీరు చేయబోతున్నందుకు వందనాలు అయ్యా. నీ దాసును అభిషేకించి మీరు ఈ దినం మీరు మాతో అయ్యా గొప్ప వర్తమానం మీరు అందించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ నీ దాసులైనా నాయన దీవించు, ఆశీర్వదించమని, బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇదిగో ప్రభా నా తండ్రి ఇన్న వాక్యాన్ని మేము మర్చిపోకున్నట్టుగా మా హృదయంలో పెట్టుకొని అనేకులకు మా నోటితో మేము కూడా నాయన అయ్యా నా తండ్రి పలకడానికి సహాయం చేయమని కాలు పట్టుకొని అడుగుతూ తండ్రి, నీకే స్తుతులు స్తోత్రం. నీకే అని అయ్యా వాక్యం అని అనుకోకుండా ఇది నాతోనే మాట్లాడుతున్నాను నా దేవుడని సరి చేసుకోవడానికి సహాయం చేయ. మమ్మల్ని గద్దించండి, మా తప్పులు ఎవరుంటే ఖండించండి. నీ దాసులను అభిషేకించిన ఆయన నా తండ్రి, నీకే వందనాలు, స్తుతులు స్తోత్రము చెల్లిస్తూ ఇదిగో ప్రభా నీ పరిశుద్ధమైన వాక్యమును అయ్యా పరిశుద్ధంగా విత్తడానికి నీ దాసులను అభిషేకించుకోమని, సమస్త ఘనత ప్రభావాన్ని కల్పిస్తూ రానప్పుడు త్వరగా రప్పించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాను నా ప్రియ పరలోకమున మా తండ్రి. ఆమేన్. తల్లి ఇక్కడ ఏమంటాడు? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును ఏంటట దేవునికి అనుకూలమైన సజీవ, పరిశుద్ధమును దేవునికి ఏంటంట అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు ఏం అర్పించుకోవాలి? శరీరం ఆత్మ దేవునికి అర్పించుకోవాలి. శరీరం అర్పించుకోవాలి, ఆత్మ కూడా సజీవంగా. యేసుక్రీస్తు తండ్రికి ఎలా అర్పించుకున్నారు? సజీవంగా అర్పించుకున్నాడు. మనము కూడా బాప్తిస్మం తీసుకున్నామంటే మనం ఎలా ఉండాలి? ఈ లోక మర్యాద కాదు, ఈ లోకం ఏది కూడా మనం అంటకుండా, ఈ లోకం ఏది కూడా మన దగ్గరికి రాకుండా ఎలా ఉండాలంటే సజీవం. నేను చూసినప్పుడు ఎవరిని చూడాలి? ఎవరిని చూడాలి? క్రీస్తుని చూడాలి. నేను చూసిన ప్రతి ఒక్కరు క్రీస్తు, యేసుక్రీస్తుని ఆ దురాత్మ బట్టిన ఆయన పరిగెత్తుకొని వచ్చి ఏమంటున్నాడు? యేసుదా మార్కు సువార్తలో మాట ఉంటుంది చూడండి, 5వ అధ్యాయం
5-6. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరుచుకోమని దేవుని పేరిట నిన్ను ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసాను. హల్లెలూయా. ఏమంటాడు ఇక్కడ చూడు, వాడు దూరం నుండి యేసయ్యను చూసి, దురాత్మది దూరం నుంచి పరిగెత్తుకొని వచ్చి ఏమంటున్నాడు, సర్వోన్నతుడమైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని? యేసయ్యను గుర్తుపట్టింది, దురాత్మ గుర్తుపట్టింది, పౌలుని కూడా గుర్తుపట్టింది. పూతే అనే దురాత్మ పౌలుని గుర్తుపట్టింది. సర్వోన్నతమైన దేవుని సేవకులు వీళ్ళ ద్వారా రక్షణ, నా ద్వారా నరకం అని దురాత్మ కేకలు వేసి చెప్తుంది. ఈ సౌలు కానీ పౌలు కానీ సజీవ యాగంగా సమర్పించుకున్నాడు కనుక ఏమైంది, దురాత్మలు వచ్చి కేకలు చెప్తున్నాయి. మనము కూడా దేవుడిని, ఇంతకుముందు నా జీవితం వేరు, ఇప్పుడు దేవుళ్ళలో నువ్వు ఉన్నావంటే ఇన్ని సంవత్సరాలు అయింది, సజీవ యాగంగా మనల్ని మనం, ఎందుకంటే ఆయన రాకడా సమీపంగా ఉంది, ఆయన సమీపంగా రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మనల్ని మనం ఆయనకు అర్పించుకొని ఆయనలాగా జీవిస్తేనే, క్రీస్తులాగా జీవిస్తేనే మనం ఎంత పడతాం. లేకపోతే ఎంత నువ్వు క్రీస్తుని, అందుకే అంటాడు కదా, ప్రభువా ప్రభువా అనేవాడు పరలోక రాజ్యానికి నేను స్వస్థతలు చేయలేదా, నాకు కూడా వస్తుంది ఇది, స్వస్థతలు చేయలేదా, నేను ఆమెలో దయ్యాలు వెళ్ళగొట్టలేదంటే అక్రమ చేయవారులారా. ఎవరంట? అక్రమ చేయవారు. మీరెవరో నాకు తెలీదు, మీరెవరో నాకు తెలీదు, వెళ్ళండి. నువ్వు క్రీస్తులాగా, క్రీస్తుని పోలి క్రీస్తుని చూపిస్తాయి. ఎందుకంటే ఇంకా మనకు సమయం లేదు, అవి ఇవి ఏవి వెళ్ళండి, పనులు చేసుకునే వద్దంటలేదు. కానీ మన చూపు క్రీస్తులాగా ఉండాలి, మన ఆలోచన క్రీస్తులాగా, మన తలంపులు క్రీస్తులా, మన దేవుడు మాత్రమే మనలో చూపించి ఏది కూడా మనలో పనిచేయడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు నీలో ఉన్నవాడు, అందుకే లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. నువ్వు ఆయన సొత్తు, నువ్వు ఆయన వేరే, నువ్వెవరివో కాదు, నువ్వెవరి సొత్తు? దేవుని సొత్తు. నువ్వు దేవుడు బిడ్డవి, ఆయన నీలో ఉన్నాడు. నీ దేహము దేవుని వలన ఆలయమైనది. 1 కొరింథీ చూద్దామా, 1 కొరింథీ 6:15 చూడము. మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకొని వేశ్య యొక్క అవయములుగా చేయుదునా? అదెంత మాత్రమును తగదు. వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? ఇక్కడ ఏమంటాడు, మీ దేహము క్రీస్తునకు అవయవం. అంటే నువ్వు ఆయన శరీరం, మన మందిరం ఆయన శరీరం, నువ్వు ఒక అవయవం. ఈ శరీరంలో నువ్వు కాళ్ళు అవ్వచ్చు, వేలు అవ్వచ్చు, చెయ్యి అవ్వచ్చు, మెడ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. అవయవం అంటే అది తీసుకెళ్ళి వేసి దానికి అప్పచెప్తే ఎట్లుంటుంది? అది అతుక్కుంటుందా? మాట్లాడండి, అతుక్కుంటుందా? వేసి దానికి అతికిపిస్తే అతుక్కుంటుందా? ఉండలేదు. అంటే మనం దేవుడి వల్ల మనకి ఇచ్చిన ఆ పరిశుద్ధతని కాపాడుకోవాలి, ఆ పరిశుద్ధతని కాపాడుకోవాలి. అందుకే దేవుడు సజీవ యాగంగా మనల్ని మనము ఆయనకి సమర్పించుకోమంటాడు, ఇంకే ఏది కాదు. అందుకే మత్తయి 3 చూడమ్మా, మత్తయి సువార్త 3 1-2 చూడు. ఆ దినముల యందు బాప్తిజమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ఏంటంట? పరలోక రాజ్యము సమీపించుతుంది, మారు మనసు పొందండి అని కేక వేస్తున్నాడు. అంటే ఎవరు? యోహాను భక్తుడు. సమీపించింది, రాజ్యం వస్తుంది, ఇంకా ఆయన వచ్చేస్తున్నాడు, మీరు మారు మనసు పొందండి. మారు మనసు అంటే మారు మనసు. ఇప్పుడు దేవుడు నమ్ముకోకముందు ఎలా ఉన్నామో, దేవుడు నమ్ముకున్నాక కూడా అలాగే ఉంటే ఆశీర్వాదం ఉంటుందా? ఆయన ఆశీర్వాదాలకు వారసుడు.
మీరు ఆయన సొత్తు అయినప్పుడు ఆయన ఎట్లా మీరు కూడా మనం కూడా అట్లనే అందుకే ఇక్కడ చెప్తున్నాడు చక్కగా అంటాడు చూడు, పరలోక రాజ్యం సమీపించుతున్నది, మారు మనసు పొందుడని. మారు మనసు పొందాలంటున్నాను. మారు మనస్సు. ఇంతకుముందున్న జీవితం కాదు నీది. ఇప్పుడు నువ్వు అసలు నీ సొత్తు కాదు, మీ అమ్మ నిన్ను అన్నది కాదు. ఇప్పుడు నువ్వెవరి సొత్తు? నీ భర్త సొత్తు కాదు. నువ్వెవరి సొత్తు? యేసయ్య సొత్తు. నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నావంటే, ఆయన బిడ్డగా ఉంటే ఇక నువ్వు ఆయన సొత్తే, ఎవరి సొత్తు కాదు. మా అమ్మ సొత్తు, లేకపోతే అల్లవాడి సొత్తు, ఇల్లువాడి సొత్తు కానే కాదు. నువ్వు దేవుడి సొత్తు. నువ్వు దేవుడే బిడ్డవి. నువ్వు దేవుడిని చూపించేలాగా ఉండాలి. లోకంలో వేరైపోవాలి, లోకానికి వేరైపోవాలి. నువ్వు లోకంలో ఉన్నాయి అన్ని పులుకొని మందిరానికి వస్తే వేస్ట్. అన్నీ తీసుకొని వస్తే, నేను బొట్టు తీసేసాను, నేను తెల్ల బట్టలు వేసుకుంటే వేస్ట్. నువ్వు పై వేషాన్ని అడగట్లే, బొట్టు పెట్టుకోండి, గాజులు వేసుకోండి, అన్నీ చేసుకోండి, కానీ ఈ లోపల ఏమవ్వాలంట? ఈ లోపల మారాలి. నువ్వు పైకి బొట్టు తీసుకో, ఇంకేమన్నా తీసుకో, బట్టలు మార్చుకో, బట్టలు లేకుండా వచ్చినా ఏం కాదు, కానీ లోపల ఇది మారాలి. యోహాను భక్తుడు అదే అంటున్నాడు. ఆయన సాత్వికుడు. అంటే గర్వం ఉండకూడదు మనలో. ఎందుకంటే మీరు మారు మనసు అంటే ఆయన సాత్వికుడు. యేసుక్రీస్తు ఎలాంటి వాడు? ప్రేమ కలిగిన వాడు, సాత్వికుడు. ఇంకా దీన మనసు కలిగిన వాడు. ఇంకా ఏ కపటం లేని నిర్దోష అంటే మారు మనసు అంటే నువ్వు లోపల అంతా మార్చుకోవాలి. బయటికి నువ్వు ఎంత మార్చుకున్నా వేస్ట్. నువ్వు బట్టలు తీసేసినా, బట్టలు లేకుండా వచ్చినా, నువ్వు ఎట్లా వచ్చినా అది పై వేషాన్ని. అందుకే దావీదు దగ్గరికి వచ్చినప్పుడు అందరిని అభిషేకిస్తుంటాడు. ఎవరు? సమూయేలు. అందరిని అభిషేకిస్తుంటాడు. ఈయన అని నువ్వు హైట్ చూస్తున్నాడు, పర్సనాలిటీ చూసి ఈయన అనుకుంటున్నాడు. ఈయన కాదు. ఏంటంట? ఆయన కాదు. నేను పై వేషాన్ని చూస్తలేను, హృదయాన్ని చూస్తున్నాడు. హృదయానుసారుడు అంటే ఎవరు? దావీదు. దేవుడి హృదయానుసారుడు అంట. హల్లెలూయా. అందుకే హృదయాలు చూసే మన దేవుడు. మారు మనసు అనేది మనం మార్చుకోండి, పై వేషాన్ని మార్చుకోవడం కదా, హృదయాన్ని. అందుకే ఇక్కడ భక్తుడు అది ఇక్కడ కూడా ఉంటుంది చూడండి, 4వ అధ్యాయము 17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించినది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. ఇక్కడ దేవుడే చెప్తున్నాడు. అక్కడేమో యోహాను భక్తుడు చెప్పాడు, ఇక్కడేమో చెప్తున్నారు మన దేవుడే చెప్తున్నాడు. పరలోక రాజ్యము అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించుతున్నాడు కనుక మారు మనసు పొందడని చెప్పుచు ప్రకటించి మొదలుపెట్టాను. మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. నువ్వు పై వేషాన్ని పై కాదు, నువ్వు లోపల మార్చుకో. దేవుడు పోలికలోకి రా, దేవుడు చూపించు. నేను పుట్టించిన వాడికి సమస్తం చేస్తాను, నాకు అసాధ్యమైంది లేదు. నేను సమస్తం, నీకు ఏది అవసరమో నీ తల్లిదండ్రులకు కూడా తెలీదు, నాకు తెలీదు. ప్రార్థన చేయడం నా పని. మీకేం అవసరమో ఆయనకి తెలుసు. మీకేం కావాలో ఏ సమయానికి ఏం సమకూర్చాలో ఆయనకి తెలుసు. అందుకే ఆయన వైపు చూస్తూ మీ జీవితాల్లో మీరు వెతుక్కోవద్దు, మిమ్మల్ని మీరు వెతుక్కోవద్దు. దేవుడు అంటే మీరు వెతుక్కుంటే ఏమన్నట్టు? దేవుడు చేతగాని వాడు. అవునా? మా అమ్మోళ్ళు చేతగాని వాళ్ళు, మా అమ్మోళ్ళకి ఏం లేదు. నువ్వు వెతుక్కుంటే దేవుడిని సరే తల్లిదండ్రులు వదిలి నువ్వు దేవుడిని అవమానం చేస్తున్నావు. నువ్వు వెతుక్కుంటే నాకు అట్లా అయితే బాగుండు, నాకు ఇట్లా అయితే బాగుండు. నువ్వు వెతుక్కుంటే నీకు నువ్వే గోతులో పడతావు. కానీ దేవుడు బెస్ట్ ఇస్తాడు. దేవుడు ఏది ఇచ్చినా పర్ఫెక్ట్గా ఇస్తాడు. ఆయన పర్ఫెక్ట్ మ్యాన్. ఆయన పర్ఫెక్ట్. ఆయన పేరే పర్ఫెక్ట్ మ్యాన్. ఆయన అంత గొప్ప దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. అందుకే ఇక్కడ మారు మనసు పొంది అంటున్నాడు. ఏమంటాడు పౌలు గారు? కిందకు వచ్చి యేసయ్యే చెప్తున్నాడు. ఏమంటాడు? అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించున్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప. దేవుడే చెప్తాడు, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి.
నువ్వు మందిరానికి వస్తుంది మారు మనసు పొందలేదనుకో, దయ్యం ఏం చేస్తుంది తెలుసా? నీ పక్కనే నిలబడి ఏం చేస్తుంది? దేవుణ్ణి ఆహా చూసావా, నీ కూతురు, నీ బిడ్డ చూడు, నీ కొడుకు చూడు, చూసుకుంటారు, చూపులు చూసుకుంటున్నారు. చూడు, మనల్ని బట్టి ఎవరికి అవమానం వస్తుందంట? దేవుడి నామానికి అవమానం రావాలా, ఘనత రావాలా? చెప్పండి, ఎవరన్నా మగ పిల్లలు చెప్పండి, దేవుడికి ఏం రావాలి? అవునా కదా? మిమ్మల్ని చూసినప్పుడు దేవుడు ఏమనాలి? యేసుక్రీస్తుని చూసినప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా. పరలోకం అంతా ఆనందిస్తుందంట యేసయ్యని బట్టి, పరలోకం అంతా ఆనందిస్తుందంట నిన్ను బట్టి. యేసయ్య ఒక్కడే కాదు, పరలోక దేవదూతలు కూడా నిన్ను చూసి, మనం చూసి ఆనందిస్తుంటారు. ఆనందించాలి మనం చూసి. బాధపడి దేవుడు అనాలా ఏమన్నా చెప్పాలి? మగ పిల్లలు చెప్పాలి. వా నా కొడుకు అని నీ భుజం మీద ఇట్లా చెయ్యేసుకొని ఎంత ఆనందిస్తాడు తెలుసా? తర్వాత లాస్ట్లో ఏ ఆశీర్వాదం ఎలా ఉంటుందో చెప్తాను నేను. నువ్వు క్రీస్తు మనసు కలిగి ఉంటే ఎంత గొప్ప స్థితిలో నేను నిలబెడతాడో చెప్తాను. నిజంగానే మీరు కాదు, మీ అందుకే దీంట్లోనే కొరింథీ పత్రికలోనే 15 ఉంటుంది చూడండి, 1:19 వేషాలకు పెట్టొద్దు అంటున్నాడు ఆయన. 6:17 అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో, ప్రభువుతో కలుసుకున్నవాడు ఏమైపోయి ఉన్నాడంట? ఏకాత్మై ఉన్నాడంట. హల్లెలూయా. నువ్వు ప్రభులో, నువ్వు ఆయన ఏకమై ఉన్నారు. నువ్వు వేరు కాదు, ఆయన వేరు కాదు. నువ్వు ఆయన ఏమైపోయి ఉన్నారంట? నేను నా యేసయ్య ఏకమై ఉన్నాం. నేను చెప్తా, ధైర్యం చెప్తా, నేను నా యేసయ్య ఏకమై ఉన్నాం. చెప్పండి, నేను నా యేసయ్య ఏకమై ఇంకా జీవించదాన్ని నేను కాదు అనాలని చెప్పండి. గుండెలు మంచి వేసి నేను నా యేసయ్య ఏకమై ఉన్నాం. ఇక నేను అసలు నాలో ఏది కూడా ఉండడానికి, ఎందుకంటే ఆయన నేను పరిశుద్ధుణ్ణి అని దేవుడు సాక్షి, నేను పరిశుద్ధుణ్ణి, నాలో ఏమైనా పాపం చూపించండి. దేవుడే చెప్తున్నాడు, నాలో ఏమైనా పాపం ఉందా చూపించండి. ఛాలెంజ్ మనం అని దేవుడు ఛాలెంజ్ చేస్తాడు. నువ్వు క్రీస్తులో ఉన్నావంటే నువ్వు కూడా ఛాలెంజ్ చేయాలి. నువ్వు దేవుణ్ణి చూపించాలి ప్రతి విషయంలో. చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు వెతుక్కోకూడదు. నువ్వు వెతుక్కొని నువ్వు నాశనం చేసుకోకు జీవితాన్ని. దేవుడు నీ పట్ల గొప్ప. అందుకే నాకు చాలా ఇష్టం అన్నమాట. యెషయాలోనా మీ తలంపులు బట్టి కాదు నా తలంపులు అని అంటే చూడమ్మా. 55 చదువు. హల్లెలూయా. ఏమంటాడు? ఈ లోకం తలంపులే మీ తలంపులు. ఈ లోకంలో తలంపులే మీ తలంపులు. అంటే ఇది చేస్తే బాగుంది, ఇది చాలే అనుకుంటారు మీరు. కాదంట, అంత కాదంట నేను ఎన్నుకుంది, అంత కాదంట నేను పిలిచింది, అంత కాదంట. నువ్వు ఇక్కడికే ఉన్న దాంట్లోనే పరిమితం అవ్వడానికి కాదు, ఉన్న దాంట్లో తృప్తి పడి నీ జీవితాన్ని నాశనం చేసుకోవడానికి కాదు, నీ పరిస్థితిని పరిమితం చేసుకోవడానికి కాదు. ఆయన పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు ఆయన. అందుకే చెప్తున్నాడు, చక్కగా చెప్తున్నాడు చూడు. మీ తలంపుల వంటి కాదు, నా తలంపులు మీ తలంపుల వంటి కాదు. అంటే మీరు ఒకలాగా ఆలోచిస్తారు, అంటే ఈ లోకరీతిగా మీరు ఆలోచిస్తారు. చాలా జాగ్రత్త. ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే నువ్వు ఎంత జాగ్రత్తగా రెండు కళ్ళు ఎప్పుడు చూస్తే అని చెప్తున్నాను కదా. ఎవరు చూస్తున్నారు నిన్ను? నేను చూడకపోవచ్చు, ఇంకెవరు చూడకపోవచ్చు. రెండు కళ్ళు చాలా జాగ్రత్త. ఆయన గద్దించాలంటే మళ్ళీ నీకు తిరుగు ఉండదు. అందుకే దావీదు ఏమన్నాడు తెలుసా? అమ్మా, మనుషుల చేతిలో పడే కన్నా దేవుడి చేతిలో పడితే నాకు మేలు.
నువ్వు దేవుడి చేతిలో పడ్డ ఒక్కసారి నేను పీకాడు అనుకో, మళ్ళీ నీ జీవితంలో లేవడానికి ఉండదు. ఇప్పటికే చాలా ఓటమిలు చూశారు ఎవరి బిడ్డలు. జాగ్రత్తగా ఉండాలి. దేవుడు పట్ల మీ పట్ల చాలా ఉన్నతమైన స్థితికి ఉన్నాడు, ఉన్నత ఆలోచన కలిగి ఉన్నాడు, ఉన్నతంగా మీ పట్ల ఆయన గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేనికోసం అరులు చాసి పరిగెత్తొద్దు. అసహ్యం, అది ఎంత అసహ్యం. దేవుడు అసహించుకుంటాడు. దేవుడు అసహించుకుంటాడు మిమ్మల్ని చూసినప్పుడు, మనం చూసినప్పుడు. ఎందుకంటే మనం సపరేట్ చేయబడ్డాం. లోకానికి మనమేమి వేరు చేయబడ్డాం. గుంపులో గోవిందం కాదు. నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉంది, నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంది, నీ పట్ల ఆయన గొప్ప. అందుకే ఏమంటాడు, నా తలంపులు మీ తలంపు వంటి కాదు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కని. ఆకాశములో భూమికి పైగా ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా. హల్లెలూయా. మీ తలంపులు ఈ లోకం వరకే పరిమితి, కానీ ఆయన తలంపులు అంట భూమికి ఆకాశం అంత ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నాడంట. హల్లెలూయా. అంత గొప్ప ఆలోచన. అందుకే మారు మనసు పొందండి అంటున్నాడు. మిమ్మల్ని మీరు సజీవ యాగంగా అర్పించుకోండి. నాతో మాట్లాడిన మాట రాత్రి నేను ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ఉన్నప్పుడు, దేవా ఇన్ని దినాలు నేను నిర్లక్ష్యం చేశాను ప్రభు, నన్ను క్షమించు అన్నప్పుడు దేవుడు ఈ మాట నాతో మాట్లాడితే మళ్ళీ మీకు చెప్తున్నాను. అమ్మతో నేను అంటగా నాతో కాదులే, నేను నా ఇష్టాన్ని సరే అట్లా కాదమ్మా. తల్లితో ఏం మాట్లాడితే పిల్లలతో కూడా అదే మాట్లాడాలనుకుంటాడు. అవునా కాదా? తల్లితో ఏదో మాట్లాడేలో పిల్లలతో కూడా అదే అంటే తల్లి ఎట్టిదో ఏమంటారు చెప్పాలి. తల్లి ఎట్టిదో తల్లి అంటారు కదా. అలా ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు, ఏ సంఘానికి వెళ్తున్నావు అంటే ఏమంటారు పిల్లలు, బర్తస్తా మినిస్ట్రీకి వెళ్తున్నా అంటే ఎవరు పాస్టర్ అమ్మ అంటే అనసూయ అమ్మ అంటే తెలుసు, అయితే అభినయ రూపుతా అంటే అభినయ రూపం అంటే ఎవరు అంటారు. ఒక్కొక్కరు వినను. అనసూయ అవునా, ఆమె దగ్గరికి వెళ్తున్నావా, అందుకేనా దేవుడు ఇంతగా అనాలా. ఆమె అట్లాంటిదే లేదు, అందుకే నీకు మీరు కూడా అట్లా అనాలా. ఏమనాలి చెప్పాలి, మీరే చెప్పాలి, మీకే ఛాయిస్ ఇస్తాం. ఏమనాలి? అమ్మ దగ్గరికి వెళ్తున్నావా, అందుకేనా. మిమ్మల్ని చూస్తే నాకు మిమ్మల్ని చూస్తే ఒకప్పుడు అట్లా ఇట్లా, అమ్మో దేవుడు గొప్ప దేవుడు, భలే క్రమముగా పెంచింది. అంటే నేను మొన్న ఎక్కడికో అదే వెళ్ళినప్పుడు నా ముందు ఒక పిల్ల నడుస్తుంది. నేను అన్న అమ్మ రాలేదని తెలిస్తే ఈ పాటికి అంటే సావుకి వెళ్ళాము. ఇప్పుడు అమ్మ రాలేదు అంటే మామూలు సందర్భంగా అమ్మ రాదు అని తెలిసింటే ఈ పాటికి లిఫ్ట్కి పెట్టుకుని వచ్చేవాళ్ళు మీరు అందరూ. అమ్మ వస్తుందని ముందే తెలిసి పాపం మూతికి పెట్టుకోలేదు. ఎందుకు అనేళ్ళకి ఆ పిల్ల ఒకటే నవ్వుతుంది. అది నిజము అది నిజం అని చెప్పి ఆ పిల్ల నిజంగా నవ్వుతుంది. అంటే అమ్మని చూస్తున్నావా నువ్వు సావు కాడికి కూడా లిఫ్ట్కి పెట్టుకుంటే ఎంత దరిద్రంగా ఉంటుంది. అట్లున్నారు. నేను అనుకున్నా నా పిల్లలు గ్రేటు, నిజంగా చెప్తాను, నా పిల్లలు గ్రేటు. ఎక్కడ పోయినా ఆ చెత్త పెట్టుకోరు, చెత్తగా రెడీ అవ్వరు, మంచిగా రెడీ అవుతారు. ఎక్కడికి పోయినా అమ్మ ఎక్కడికి వెళ్తున్నారంటే పలానమ్మ బాగానే పెంచుతుంది అని అనాలి. నేను అనుకున్నా అక్కడే ఆ టైంలోనే దేవుడు స్తుతించి మంచి బిడ్డలు ఇచ్చాడు దేవుడు అని. పైకి మంచి బిడ్డలే, లోపల పైకి మంచి బిడ్డలే. లిఫ్ట్కి వేసుకుంటే తిడుతుంది బాబు, అద్దె జాడ పెట్టుకుంటే కొట్టింది బాబు, ఎందుకు అద్దె జాడ బీకేసింది బాబు అని అదొక భయం ఉంది లోపల. మనకి ఇప్పుడు మనకి అందరికీ ఇప్పుడు మనకేం కావాలి? మారు మనసు. యేసయ్య రాకడ దగ్గరలో ఉంది, ఆయన సమీపంగా ఉన్నాడు. మనందరికీ నాతో సహా మారు మనసు అనేది. అందుకే దావీదు నాకు చాలా ఎప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు ఏడుస్తుంది, నా యందు శుద్ధ హృదయం దయచేయడం, నా అంతరంగంలో స్థిరమైన మనసు పెట్టి ప్రభు అని ప్రార్థన చేస్తాడు దావీదు. ఒకేసారి చేస్తాడు ఆయన.
మళ్ళీ ఏం చేయలేదు. అప్పటికే ఎంతో పశ్చాత్తాపంతో, ఎంతో హృదయ వేదంతో నా యందు శుద్ధ హృదయం దయచే, నా యందు శుద్ధ హృదయం, నా అందు శుద్ధ హృదయం దయచే ప్రభు అని ఎంతగానో పశ్చాత్తాప దేవుడితో పెనుగులాడాడు. మనం కూడా ప్రతిరోజు మనం ఏం చేసుకోవాలంట? ఏం చేసుకోవాలి? శుద్ధి చేసుకోవాలి. నీకు ఆయస్కర. అందుకే నువ్వు ఫలిస్తుంటే 15 యోహాను పత్రిక 15 ఆ పైన ఉంటుంది చూడు, నువ్వు ఫలిస్తూ ఉంటే కట్ చేస్తాడంట. నువ్వు దేవుడితో కనెక్షన్ ఉంటే ఆయన పనికిరాని ఏమేమి ఉంటాయో అన్నీ ఆయనే తీసేసుకోకర్లా. నేను నిజమైన ద్రాక్ష వల్లని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. హల్లెలూయా. ఇక్కడ ఆయనే చెప్తాడు, ఏమంటాడు? నాలో పనికిరాని ప్రతి తీగ. ఇక్కడ ఏమంటాడు? నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షవల్లి. నేను ఎవరు చెప్తున్నారు ఆ మాట? ఎవరు చెప్తున్నాడు? నేను నిజమైన ద్రాక్షవల్లిని. దేవుడే చెప్తున్నాడు ఆయన నిజమైన ద్రాక్షవల్లి. మనం ఎవరమంట? నా తండ్రి వ్యవసాయకుడు, నేను ద్రాక్షవల్లిని. యేసుక్రీస్తే చెప్తాడు, స్వయంగా చెప్తాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఆ వ్యవసాయకుడు కింద మనం ఉన్నాం. మనందరం ఎవరిమి? నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారేస్తే ఫలింపుపోతా. నువ్వు ఫలింపలేదు అనుకో. అందుకే నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేను. ఫలించి ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికి రాని. ఇంకా నువ్వు దేవుడితో అంటగట్టుకుపోయి ఉన్నావు అనుకో, దేవుడితో పెనవేసుకొని దేవుడితో ఉన్నావు అనుకో, ముందేమో పనికిరాని నువ్వు ఇంకా నీలో లేని అన్నీ ఏం చేస్తుంటాడో పనికిరాని అన్ని నువ్వు ఆయనతో ఉంటే నువ్వు తీసుకోలేవు. మన వల్ల కాదు. నువ్వు ఆయనతో ఉంటే నీకే తెలీదు అది ఎప్పుడు కట్ అయిపోద్దో, అది ఎప్పుడు అరే ఇది ఎప్పుడు పోయింది, నాకు ఇట్లా ఉండేది కోపం, బుస్సని వచ్చేది నా కోపం, ఎప్పుడు పోయింది? వాళ్ళు తిట్టినా కొట్టిన నా మనసే ఇట్లా ఇంతగా ఉంది, ఎప్పుడు పోయింది? నీకు తెలీదు. ఎవరు అన్నారనుకో, అమ్మో నన్ను ఏమనింది అని ముందుండేది, ఆ మనసు ఉండేది. ఇంకా వేరే వాళ్ళు వచ్చి నేను తిడతా ఉన్నానుకో, నీకేమీ అనలేదు. వాళ్ళు తిట్టేసి వెళ్ళిపోయినాక వాళ్ళందరూ అమ్మ అంతగా తిట్టిందమ్మ, ఎందుకమ్మా అంత తిడితే నీకేం అనిపిస్తలేదంటే, ఏమో నా మీద దుమ్ము పడ్డట్టు కూడా లేదు. ఎందుకు? తీసేశాడు, ఆల్రెడీ కట్ చేశాడు. ఆయన ఏం చేశాడు? నీకు తెలియదు. నువ్వు ఫలిస్తూ ఉంటే బహుగా ఫలిస్తాడు. ఇంకెక్కువగా ఫలించాలంటే పనికిరాని నీలో ఉన్నాయి. కోపం, ద్వేషం, అసూయ, ఇవన్నీ ఏం చేస్తాడు? తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండడం కూడా అదొక ఇదే. నువ్వు తల్లిదండ్రులకు లోపడాలి, తల్లిదండ్రులకు గౌరవించాలి, తల్లిదండ్రులకు ప్రేమించాలి, తల్లిదండ్రులకి విధేయత కలిగి ఉండాలి. నువ్వు ఎంత తల్లిదండ్రులకు గౌరవిస్తున్నావు అనుకో, నీ తండ్రి యేసయ్యని నువ్వు అంత గౌరవిస్తున్నావు. ఎందుకంటే నీకు తల్లిదండ్రులు ఇచ్చింది ఎవరు? ఆయనే. వాళ్ళు కూడా గౌరవించాలి, వాళ్ళు ప్రేమించాలి. వాళ్ళు చెప్పినా నీకు తెలియదు బా, నీకేం తెలుసు? వాళ్ళ అనుభవం నుంచి నీకు చెప్తున్నారు అని వినాలి, వింటే బాగుపడుతుంది. వాళ్ళ అనుభవం నుంచి. అందుకే అంటారు కదా, సామెత ఉంది కదా, సాకులోడు కన్నా చదువుకున్న వాడికన్నా వాళ్ళు ఎన్నో బట్టలు ఇచ్చి వాళ్ళు ఏం చేస్తారు? మనం లెక్క పెట్టుకోం. వాళ్ళు టక్క 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 తెచ్చి ఇచ్చేస్తారు. నీ బట్టలు నీకే మర్చిపోతావు, కానీ వాళ్ళు తెచ్చిస్తారు. అనుభవంలో నుంచి చెప్పినప్పుడు నువ్వు ఎంత వింటే దేవుడు అంతగా ఆశీర్వదిస్తాడు. అది నీకే మారు మనస్సు. నువ్వు ఎంత హృదయమో ఎంతగా యేసుక్రీస్తు అంటున్నాడు, దీనత్వం కలిగి ఉన్నాడు, దీన మనసు కలిగి ఉన్నాడు. ఆ దీనత్వం మనకు రావాలి, ఆ దీన హృదయం మనకు రావాలి. ఆ దీన అంటే అందరినీ ఒకేలాగా ప్రేమించే మనసు ఎవరిది? యేసయ్యది. అందరిని ఒకేలాగా ప్రేమిస్తున్నాడు. ఇస్కరియోత ఆయన్ని ఏం చేస్తున్నాడు? పట్టి ఇస్తాడని ఎవరికి తెలుసు? యేసయ్యకి తెలుసు. అయినా ప్రేమించాడా లేదా? అలాగే ప్రేమించాడు. అంటే నీకు ఈ లోకపు మర్యాద, ఈ లోకం ఏం లేదనుకో, నువ్వు అందరిని ప్రేమిస్తావు. లోకము ఉంది, శరీర కోరికలు, శరీర ఆశ, శరీరం అంతా ఉందనుకో, నువ్వు ఎవరిని సహించలేవు, నువ్వు ఎవరిని భరించలేవు, ఎవరిని కూడా ఏది కూడా తట్టుకోలేవు. ఎందుకు? ఇంకా నీలో శరీర
శరీరం ఉంది, ఆత్మ ఏం చేస్తుంది? అన్నిటిని భరిస్తున్నాడు. అందుకే ఉంటుంది కదా, కొరింథీ 13 అనుకుంటా, 1 కొరింథీ 13 అధ్యాయం తాలుకుంటుందంట. 13 అధ్యాయం దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించు. అన్నిటికీ తాళకొనుకు, అన్నిటినీ నమ్ముడు, అన్నిటినీ నిరీక్షించు, అన్నిటినీ ఓర్చు. ఇక్కడ మొదట మనుషుల భాషలతో దేవదూతల భాషలతో నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడైతే మ్రోగుడు కంచును గడగడలాడు తాళమున యుందును. ఏంటంట? ప్రేమ లేకపోతే నువ్వెంత మాట్లాడినా గడగడ గడగడ గడగడగడ మాట్లాడినా వేస్టే. నువ్వు ప్రేమ కలిగి ఒక్క మాట మాట్లాడినా అది చాలా విలువైంది. అదే చెప్తున్నాడు భక్తుడు. ఇంకేమంటాడు? ప్రవచించు కృపావరం కలిగి మర్మములన్నీ జ్ఞానవంతంగా ఎరిగిన వాడైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడైనను, ప్రేమ లేని వాడైతే నేను వ్యర్థుణ్ణే. ఏంటంట? నేను వ్యర్థుణ్ణే, ప్రేమ లేకపోతే వ్యర్థుణ్ణే. అందుకే అంటే ప్రేమ కలిగి ఉండాలి. పాపాన్ని అసహించుకోవాలి, లోకాన్ని దులుపుకోవాలి. నువ్వు ఇంకెన్ని రోజులు వద్దాం? మనకు బ్లెస్సింగ్ వద్దా? ఆశీర్వాదాలు వద్దా? ఇట్లనే ఉందామా? ఎక్కడేసాం గొప్పడు ఇట్లనే ఉందాం. మన ఆశీర్వాదాలు నేనే ఆపుకుంటాను. మన ఆశీర్వాదాలు నిన్ను ఇలా ఉంచాలని లేదు ఆయనకి, నన్ను కూడా మనల్ని ఇలాగే ఇట్లనే ఉండాలని ఆయనకు ఆశ లేదు. నేను గొప్ప స్థితిలో పలానోళ్ళ కొడుకు అంటే ఆయన దేవుడు బిడ్డ, నిజంగా పలానప్పుడు ఇలా ఉండేది, ఇప్పుడు ఇలా ఉన్నారంటే ఎవరికి మహిమ? దేవుడికి మహిమ, దేవుడికి సంతోషం. ఆయన కనపరుస్తున్నారు నిన్ను బట్టి ఎవరిని దేవాతి దేవుడిని కనపరుస్తున్నారు. అందుకే ప్రేమ లేకపోతే ఏంటంట? వ్యర్థున్నే. పేదల పోషణ కొరకు నా ఆస్తి అంత ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ లేకపోతే నాకు ప్రయోజనం లేదు. ప్రేమ కావాలి, ప్రేమతో మనము నింపబడాలి. ప్రేమ ప్రేమ ప్రేమ. యేసయ్య కూడా, యేసు అంటే ప్రేమ, క్రీస్తు అంటే ప్రేమ. ఆయన ప్రేమ ఈ లోకానికి వచ్చి, ఆయన ప్రేమ. మనం కూడా, మనలో ఆయన ఉన్నాడు కాబట్టి మనం కూడా ప్రేమ అయిపోవాలి. అంతే. ఎవ్వరు ఎట్లా అంటే అయినా సరే మనం ప్రేమ అయిపోవాలి. అట్లని లవ్ చేయమని చెప్పట్లా నేను. వాడిని చూసి వీడిని చూసి వాళ్ళు లవ్ చేయవద్దు. అది ఆ ప్రేమ కాదు. వాళ్ళు వ్యభిచారనుకో, వాళ్ళ పైన నువ్వు జాలిపడి వాళ్ళ కోసం ప్రార్థన చేయి. వాళ్ళు వ్యభిచారంలో నువ్వు కూడా పోయి వ్యభిచారం చేసి వాళ్ళు అక్కడి నుంచి లాక్కొస్తాను. ఒకసారి ఏసన్న గారు మీకు చెప్పానో లేదు, పేకాట నుంచి విడిపించుకున్నాడంట. ఒక ఆయన పేకాట ఆడుతున్నాడంట, ఆయన దేవుడు రక్షించుకున్నాడంట. అయితే ఈ పేకాట ఆయన రక్షించుకున్న ఆయనకి ఫ్రెండ్ ఉన్నాడంట, 2-3 ఫ్రెండ్స్ ఉన్నారంట. అయితే ఏసన్న గారికి చెప్పాడంట, అయ్యా ఈయన బాధపడుతున్నాడు. ఏసన్న గారు, వేరే నీ ఫ్రెండ్స్ ఇంకా రక్షించబడలేదు, ఇంకా రాలేదురా, ఎట్లా అంటే, అయ్యా నేను పోతా. ఏమన్నాడంట? నేను పోయి వాడిని ఎట్లా నేను ఈరోజు తీసుకొస్తా అంటే, ఊరే నువ్వు పోతే మళ్ళీ అక్కడే కూర్చుంటావు, రావురా అంటే, లేదయ్యా నేనంటే ఏమనుకున్నాను అసలు అక్కడ నీకు తెలీదా? నేను అసలు అటు పోయానంటే మళ్ళీ ఇటు అటు పోనయ్యా, వాడిని ఇటు రాక్కొస్తాను అన్నాడంట. సరే పోరా అన్నాడంట. అనగానే వెళ్ళాడంట. వెళ్ళి వాళ్ళు పక్కన కూర్చున్నాడంట. పక్కన కూర్చుంటే ఇట్లా చేస్తారు కదా, చేస్తా ఉంటే ఈడు కూడా పోయి పక్కన ఆ మొక్కదే ఇక్కడికి అన్నాడు, అనుభవం ఉందిగా, ఈ మొక్క కాదురా, ఆ మొక్కది, అది కాదురా, ఇది కాదురా అని మొత్తానికి ఆడనే కూర్చున్నాడు. వాడు కూడా అదే ఇప్పుడు తర్వాత వేస్తున్నారు తర్వాత. కానీ నేనైతే ఇప్పుడు వాడు గెలిచాను, నేను గెలుస్తాను. 1000 రూపాయలు ఉన్నది పోయా, ఉంచుకునేది పోయా. అది కాదు ప్రేమ అంటే. వాడి కోసం వీడ కూసి కన్నీరు గార్చి ప్రార్థన చేయి, అది ప్రేమ. నువ్వు వాడితోడు పోయి ప్రేమించి మనది, అమ్మో అందరిని ప్రేమించాలి అయితే నేను లవ్ చేస్తాను, అది కాదు. అది ప్రేమ కానే కాదు. నువ్వు లవ్ చేయడం ప్రేమ కాదు. ఇబ్బందుల్లో ఉన్నారా? వాళ్ళ కోసం
కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. వాళ్ళ భర్త మారలేదా, వాళ్ళ కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. వాళ్ళ పరిస్థితి ఇంకా పాపం అప్పుల్లో కూరుకొని ఉన్నారా, వాళ్ళ కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. అది ప్రేమ అంటే. ఎన్ని చెప్పినా వాళ్ళు వింటలేరా, నీ మాట వింటలేరా, వినకపోని, నువ్వు వినకపోని ప్రార్థన కదిలిస్తుంది. నువ్వు ఇక్కడ మొరపెడితే అక్కడ కదిలిస్తుంది. నువ్వు ఎవరికి చెప్పాలో, ఎవరిని వస్తాడు అంటున్నాడు, నేను ఎవరికి చెప్పాలి వాళ్ళకే చెప్తానులే, నేనేమి అడుక్కొని పోయి అనే వాళ్ళ మామ అంటున్నాడు అంట. అవును, నువ్వెవరికో అధికారుల దగ్గరికి అక్కడికెక్కడ పరిగెత్తాల, మోకరిస్తే చాలు. నువ్వు 2 కన్నీరు కలిసి ఎలాంటి వాడని కదిలి రావాల్సింది నీ ముందుకి. అంత గొప్ప దేవుడు నీ ప్రార్థనలో ఉన్నా. అందుకే ప్రార్థన వల్లనే పైన, ప్రార్థన వల్లనే ఏంటండి ఆడండి, ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నువ్వు ప్రార్థన అంటే నిన్ను సిద్ధపరచుకో, నిన్ను సిద్ధం చేసుకొని ప్రార్థన చేస్తే ప్రపంచాలే కదులుతాయి, ప్రపంచాలే కదులుతాయి, ప్రపంచాలే విడిపిస్తాడు దేవుడు, నీ దగ్గరికి తీసుకొస్తాడు. అంటే ప్రార్థన ఉన్న శక్తి అది. మనల్ని మనం సమర్పించుకొని సిద్ధపడి ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప విజయాలు మనకి ఇస్తాడు. అందుకే మారు మనసు అన్నాడు. మళ్ళీ రోమాకు వచ్చేసాయి. ముందు 6-5 ఇందాక చెప్పుకున్నాం కదా. ప్రేమ లేని వాడైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము ఏంటంట, ప్రేమ దీర్ఘకాలము సహించుదంట. విచ్చలవిడిగా చేస్తే కాదమ్మా, విచ్చలవిడిగా తిరిగి ఇష్టానుసారంగా ఉంటే అది సహించేది ప్రేమ కాదు. ఎట్లంట, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయచూపును, ప్రేమ మత్సరపడదు, నేను ఇట్లా అని చెప్పుకోదంట. ప్రేమ ఏం చేస్తుందంట, ఎంతసేపటికి తగ్గించుకుంటానే ఉంటుంది. నాది కాదు. నర్సరాబాద్లో కనికరం ఉంది కదా, ఆమె అంటది, అమ్మ దేవుడు ఇంతకు, అది నాది కాదమ్మా, నేను ఇట్లా, నువ్వు చేసేవాడు. అయ్యి బాబు ఎందుకు వచ్చిన గొడవ, నేనే సైలెంట్ అయిపోతాను. ఆమె ప్రతిదానికి ఏమంటది, నువ్వు చేసావు అంటది. ఎందుకు వచ్చిన గొడవ అని నేనే సైలెంట్ అయిపోతాను. ఇక మన మాట మాట్లాడితే ఇంకా ఆమెను ఎక్కడ కూడా ఎక్కువ చేసుకోదు. అది దేవుడు కార్యం అని ఆమె ఎప్పుడు, నాకు భలే ఇష్టం ఆమె అంటే. అంతగా తగ్గించుకుంటా, అంతగా లోపడుతుంది దేవుడికి, అంతగా విధేయత కలిగి ఉంటున్నాను. ఆమె అవును నేను చేస్తేనే తెలుసా ఆమె అట్లా అయింది అని అనదు. అంటే మనం కూడా, నేను ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేశాడు అంతే. దేవుడే మనం మొరపెడితే, శుద్ధ హృదయం కలిగి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి మొరపెడితే, అందుకే యోబు, ఆ విషయం నాకు చాలా ఇష్టం. యోబు యథార్థంగా ఉన్నాడంట. ఫస్ట్ ఏమంటాడు చూద్దామా, యథార్థవంతుడు చదవాలి, బైబిల్ చదివితే తెలుస్తుంది. 1 అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఎట్లా అంటాడంట, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏం చేశాడంట, దులిపేసుకున్నట్ట చెడుతూ ఇట్లా దులుపుకొని పారిపోయాడంట. యోబు అంత యథార్థవంతుడు. మనం కూడా దేవుడు పిల్లలని మనం ఎలా ఉండాలంటే, ఈ అంత్య దినాల్లో యథార్థంగా జీవించాలి, ఇంకా దేవుని యందు
న్యాయంగా ప్రవర్తించాలి. న్యాయంగా ఇంకా అక్కడే ఉంటుంది, ఎక్కడో ఉంటుంది. నేను ఇదే కదా కోరుకున్నది అంటాడు ఒక దగ్గర. యథార్థంగా ప్రవర్తించడం, న్యాయంగా ఉండడం, అదే కదా నేను కోరుకుంది, ఇంకేమన్నా అడుగుతున్నానా అని ఎక్కడో ఉంటుందమ్మా, పత్రికల్లో అనుకుంటా. అంటే మనం యథార్థంగా ఆయన ఫస్ట్ దేవుడు అది యోబు ఎలాంటి వాడంట, యథార్థవంతుడంట, న్యాయవంతుడంట. ఈ మూడోది ఆయన 3 బిరుదులు ఉన్నాయి. ఒకటేంటి, యథార్థవంతుడు, న్యాయవంతుడు. మూడో బిరుదు ఏంటి, దేవుని యందు భయము భక్తి కలిగి చెడుతనమా విసర్జించాడంట. మొన్న కూడా యవనస్తుడు దేవుడు బయలుపరిచినప్పుడు చెడుతనం ఇట్లా విసర్జించేసుకున్నాడంట బాబు. విసర్జించుకొని ఈరోజు మందిని రుచి కూర్చున్న సాక్ష్యం. వాళ్ళ అన్న అనుభవాలు, వాళ్ళ అన్నే చెప్తున్నాడు, అనుభవాలు వచ్చి అలాగా తమ్మి, ఇలాగా తమ్మి, సమయం వచ్చి అప్పటి నుంచి చెప్తున్నాడు అంటే, కానీ సమయం వచ్చేసరికి అలాగా తమ్మి, ఇలాగా తమ్మి అని చెప్తున్నప్పుడు ఆ బిడ్డ ఏం చేశాడు, నిజంగానే ఆ మాటకి లోబడ్డాడు. ఆ మాటకి లోబడి అదేం చేశాడంటే అది విసర్జించుకున్నాడు. దేవుడి దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. హల్లెలూయా, కాళ్ళ మీద పడ్డాడు. అదే నాకు లోకం, అదే ప్రపంచం, అదే విధంగా నేను ఉంటాను అనుకోలేదు. ఎప్పుడైతే దైవ సేవకుల ద్వారా దేవుడు ఆ మాట బయలుపడవద్దు నాన్న, అట్లా కాదు, ఇట్లా ఉండాలి ఇది అన్నప్పుడు ఆ మాట నాకు భలే అనిపించింది. ఆ సాక్ష్యం కూడా తర్వాత చెప్తాడు ఆ బిడ్డ. అది అట్లా అది చెప్పేశాడంట. ఆ మాట చెప్పాను నేను, చెప్తుంటే నాకు సంతోషం అనిపించింది. ఆ ఒక్క మాటకు లోబడి ఏం చేశాడు ఆ బిడ్డ, దులిపేసుకున్నాడు. ఇప్పుడు వచ్చి దేవుడు మందిరంలో పడ్డాడు. కంపల్సరీ దేవుడు అంతగా ఘనంగా ఆశీర్వదిస్తాడు. దేవుడి నిమిత్తమే కదా పెంటగా ఎంచుకున్నాడు. దేవుడి నిమిత్తం ఆ బిడ్డ పెంటగా ఎంచుకున్నప్పుడు దేవుడు వాళ్ళ అన్నకన్నా ఇంకా గొప్పగా దేవుడిని ఆశీర్వదిస్తాడు. దేవుడు మన దేవుడు అన్నీ దేవుడి నిమిత్తం నువ్వు ఏదైనా పెంటగా ఎంచుకుని దేవుడి నిమిత్తం అది ఏదైనా చెత్తగా దేవుడి చిత్తానుసారమైంది కాదే ఏం చేయాలి. యోబు ఏం చేశాడు, దులుపుకొని పారిపోయాడు. దేవుని యందు భయం భక్తిగా ఉంటే నువ్వు లోకానుసారంగా జీవించవు, లోకంలో పులుకోవు, లోకంలో అసలు ఏది కూడా నీకు అంటకుండా ఎట్లా ఉంటావంట, తామర పువ్వు ఉంటుందమ్మా, ఎట్లుంటుంది అది నీళ్ళల్లోనే ఉంటుంది, కానీ వేరుగా సపరేట్ అయిపోతుంది. మనం అలాగే జీవించాలి ఈ లోకంలో ఉన్నామంటే. ఎందుకంటే ఆయన రాకడ బహు సమీపంలో సూచనలు కనిపిస్తున్నాయి చాలా దగ్గర. అక్కడ భూకంపం వచ్చింది, అక్కడ ఎర్రగా మంటలు వస్తున్నాయి, ఎక్కడెక్కడో వింటున్నాం. చెత్తగా కిందగా వార్తలు వినండి, చెత్త బొత్త వినకండి, వార్తలు వినండి. ఏ లోకంలో ఏం జరుగుతుందో బైబిల్ నిజంగా చెప్తున్నా, బైబిల్ ఏదైతే రాశాడో ఇప్పుడు అదే జరుగుతుంది. లోకం ఆయన రాసినే జరుగుతున్నాయి. ఇప్పుడు అదే, ఇప్పుడు చలికాలం వర్షాకాలం ఎట్లుంది, మార్పులు వచ్చినాయి. అందుకని హగ్గైల మాట చాలా బాగుంది. నన్ను బట్టే నిజమే. హగ్గై 1:10 చదువు. ఇది వర్షం రాకపోవడానికి నువ్వా నేను కారణం, దేవుడు, నేను కాదు దేవుడే, నేను నువ్వే కారణం. ఈ వర్షానికి రాకపోవడానికి కారణం ఎవరు? హగ్గై 1:10 దొరికిందా? కాబట్టి మిమ్మల్ని బట్టి ఆకాశ మంచు కురువకై ఉన్నది, భూమి పండకై ఉన్నది. ఏంటంట? మనల్ని బట్టే, నన్ను బట్టి ఏమైందంట చెప్పండి, మో పిల్లలు చెప్పండి, చదువుతున్నారు బైబిల్ అసలు. నన్ను బట్టి ఏమైతుంది చెప్పండి, గట్టి చెప్పండి. రై మహేష్ చెప్పరా, నిన్ను బట్టి ఏమైతుంది? మాట్లాడరా, చదువుతుంటేనే కదా. ఎంతసేపు గోక్కుంటే ఏమొస్తుంది చెప్పు, ఫోన్ గోక్కుంటే ఏమొస్తుంది? చదువు, చెప్పు, గట్టిగా చదువు. లేదా బైబిల్ లేదా బైబిల్ లేకుండా ఎక్కడ పెట్టావు? కారు వెళ్ళిపోయిందా కిరాయికి? బైబిల్ తీసుకోవాలి కదా నువ్వు. చదువు, ఫోన్లో ఉంటుంది కదా, చదువు. అమ్మా తప్పించుకున్నాను, బైబిల్ లేదు అనుకున్నాను, ఫోన్లో ఉంటుంది, చదువు. ఏమైందంట? కాబట్టి నన్ను బట్టి చెప్తాం, ఈ మాట మనం చెప్తాం, అందరం చెప్తాం. కాబట్టి నన్ను బట్టి
ఆకాశపు మంచు కురవకున్నది, భూమి పండకున్నది. మనల్ని బట్టే, దేవుడికి ఇష్టంగా లేవు కాబట్టి, దేవుడి చిత్తానుసారంగా జీవించడం లేదు, వాక్యానుసారంగా నడవటం లేదు కాబట్టే మంచు కురుస్తలేదంట, వర్షం కూడా కురవటం లేదంట, కరువు వస్తుందంట. రాబోయే దినాల్లో ఒక్కొక్క బియ్యం కొనడానికి చాలా ఇబ్బంది అవుతుంది. మీకు అర్థం కావట్లేదు, అంత భయంకరంగా ఉంది. మనం మంచిగా మొన్న నేను గుంటూరు వెళ్ళేటప్పటికి అన్ని పచ్చని పంట, అంత గొప్ప సేవకులు ఉన్నారు అక్కడ, మంచి ప్రవక్తలు ఉన్నారు, ఎప్పుడు ప్రార్థన వీరులు అక్కడ ఉన్నారు. పచ్చగా ఉంది పంట. అంటే గుంటూరు అంటేనే కరువు అంటారు మామూలుగా, అది ఎండ, మిరపకాయలు ఎండ అంటారు. పచ్చగా అంటే ఆ వెళ్ళే ప్లేస్ అంతా పచ్చగా ఉంది. అంటే మనం ఉన్న ఏరియా కానీ మనం ఉన్న దగ్గర ఎట్లుండాలి, పచ్చగా సంతోషంగా ఆనందంగా, నిన్ను బట్టి మనల్ని బట్టి ఆశీర్వదించడం. అందుకే నిన్ను బట్టి, ఇక్కడ అదే చెప్తారు హగ్గి ఏమంటాడు, నన్ను బట్టి అంట ఆకాశము కురియకున్నది, భూమి ఏంటంట పండకుందంట, వర్షం రావట్లేదు. ఎంతోమంది పంట వేసుకొని ఉన్నారు తెలంగాణ మొత్తం, అదే పత్తి అంతే అనుకుంటా. ఆ పత్తి ఇంకేదేదో వేస్తున్నారు కానీ వర్షం లేదు. ఏదో 4 రోజులు 2 రోజులు మనసులో ఇట్లా అనేది వెళ్ళిపోయింది. మనల్ని బట్టి మనం అడగాలి దేవుడిని, ప్రభా నన్ను క్షమించు, నేను లోకానుసారంగా జీవించుతాయి, ఎందుకంటే నువ్వు వెలపెట్టి నన్ను కొనుక్కున్నావు, నేను నీ సొత్తయ్యా, నీ స్వరక్తం, పరిశుద్ధ రక్తం, ఏ కపటం ఏ దోషం లేని రక్తం, ఆ రక్తం పెట్టి నన్ను కొనుక్కున్నావు. నేను నీకు మనకు తెలియటలా, నీ విలువేంటో మనకు తెలియటం. నువ్వెంత విలువైన మనిషికో, నువ్వెంత విలువైన వాడు నీకు మనకు తెలియటలా. ఎంత విలువ తెలుసు అనేది, అంత గొప్ప విలువ. కానీ మనమే ఆ విలువని ఏం చేసుకుంటున్నాం, పోగొట్టుకుంటున్నాం. మనకు రావాల్సిన ఘనత, ఆ పేరు, అవన్నీ మనమే పోగొట్టుకుంటాం. చాలా విలువైన దాన్ని, చాలా విలువ నేది, ఒక ప్రత్యేకమైన దానివి. నువ్వు ఆయన రాజ్యంలో ఒక ప్రత్యేకమైన దాన్ని. నీ పేరు అక్కడ ఎక్కడుంది, జీవం ఉందంటవా? గ్యారెంటీగా నిజంగా చెప్పండి. బాప్తీసం తీసుకున్నంత మాత్రం రాదమ్మా, పేరు బోదు. నువ్వు క్రీస్తులాగా జీవిస్తేనే ఆ పేరు. అందుకనే లూకాసు వార్త ఒక మాట ఉంటుంది చూడు, లూకాసు వార్త 10వ అధ్యాయం. మీరు సంతోషించకండి, నేను దయ్యాలు నిలగొట్టాను, శత్రు బలవంతా ఉంది, అది ఇదని సంతోషించండి. అసలు నీ పేరు పరలోకం రాయబడిందని గుర్తు చేసుకోండి. 10:19 ఇదిగో పాములను తేలిన త్రొక్కుటకును శత్రు బలవంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియో మీకు ఎంత మాత్రమునో హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపగా మీ పేరులో పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. హల్లెలూయా. నేను దయ్యాలు నెలగొట్టాను, రోగులు బాగా చేశాను, అది చేశాను, ఇది చేశాను, నువ్వు చెప్పుకున్నా వేస్టే. పరలోకం నీ పేరుందో లేదో ఒకసారి గుర్తు చేసుకుంటున్నాడు దేవుడు. పరలోకంలో మన పేరుందో లేదో గుర్తు చేసుకుని అంటున్నాడు. నువ్వు క్రీస్తులాగా జీవిస్తా 100. నువ్వు బాప్తీసం తీసుకున్నంత మాత్రం నీళ్ళు పోసుకున్నావు అంతే, మారు మనసు కావాలంటున్నాడు. నువ్వు స్నానం నీళ్ళు పోసుకున్నావు, యేసని చూపుతో ఏం చేయాలి, కడుక్కోవాలి రోజు. నీ చూపుని బట్టి, నీ ఆలోచన బట్టి ప్రతిరోజు ఈ హృదయాన్ని, అందుకే యేసని చూపుతో నా హృదయాన్ని కడగండి అయ్యా దావీదు అడిగాడు. నీ రక్తంతో నన్ను కడుగయ్యా, నా కళ్ళు కడుగా, నా చూపు ఒకవేళ పోతుందేమో, వాళ్ళ మీద వీళ్ళ మీద పోతుందేమో నా చూపును కడుగు, నా ఆలోచన, నా మైండ్ నీ రక్తంతో కడుగు, నా హృదయం నీ రక్తంతో కడుగు. నువ్వు ప్రతిరోజు అడగాలి, నీ రక్తంతో కడుగయ్యా, నీ రక్తంతో కడుగయ్యా. నువ్వు అడిగితే దేవుడు 100% మారు మనసు. అందుకని ఇక్కడ ఏముందంట అంటున్నాడు, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలవంతటి పైన మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏది ఎంత మాత్రం హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నాయని సంతోషింపక
మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పు. అంటే పరలోకంలో ఉండాలి, మనం గుర్తుపెట్టుకోవాలి ఉండాలి. అంటే నువ్వు దేవుడి చిత్తానుసారంగా జీవిస్తే, దేవుడిని చూపించేలాగా. ఆయన అభిషేకం మామూలుది కాదమ్మా. అసలు లోకమే భయపడేటట్టు చేస్తాడు. నేను చూసి లోకం అమ్మో వీళ్ళు అలా కాదు, వీళ్ళు సామాన్యులు కాదు అనాలా వద్దా? వీళ్ళ క్రిస్టియన్సే కానీ వీళ్ళు నాలాగే ఏమంటారు, వీళ్ళు నాలాగే. మొన్న ఎవరో నాకు చెప్తున్నారు, గుడికి వస్తారంట, అంటే క్రిస్టియన్స్ ఏనంట, వాళ్ళు గుడికి వస్తారంట, కొబ్బరికాయ తింటారంట, గుడికి వెళ్ళి కొడతారు కదా ఆ కొబ్బరికాయ తింటారంట, ఇంకేదో చేస్తారని చెప్పారు. నేను అన్న వాళ్ళు క్రిస్టియన్సే కాదు, అసలు పైన ఊరికే వేషం మార్చుకున్నారు, క్రిస్టియన్స్ కాదు. అంటే లోకానికి మనం వేరైపోవాలి. ఏమవుతుంది, కొబ్బరికాయ గుడికాడ కొడితే ఏమవుతుంది? ఆ పేరు మీద కొట్టావు కాబట్టి తినకూడదు. నువ్వు ఆ పేరు మీద కొట్టావు, తినకూడదు. మామూలుగా కొట్టుకొని తిను, ఎన్ని కొబ్బరికాయలు కావాలంట తెచ్చుకొని రోజు తిను, మంచిదే, ఆరోగ్యానికి మంచిది. లోకానికి మనం వేరైపోయాం. దేవుడు అదే కోరుకుంటాం. మనం లోకానికి సపరేట్ అయిన గుంపులో గోవిందలాగా అస్సలు మారు మనసు, నీ తలంపులు మార్చుకుని ఆలోచన దేవునికి ఇష్టలుగా మనం ఉంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఏ మనసు రావాలంటే పసిపిల్లలాగా అయిపోవాలి. మనం దీంట్లో ఉన్న చిన్న బిడ్డలు నా దగ్గరికి రానియండి అనంత చూడు. ఎక్కడ? లూకాసు వార్తన చిన్న బిడ్డలు నా దగ్గర రానివ్వండి, వాళ్ళది పరలోక రాజ్యం. చదువు. ఏమంటున్నాడు? మీరు మారు మనసు పొంది, మళ్ళీ ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మారు మనసు పొంది చిన్న బిడ్డలాగా అయిపోవాలంట. అంటే చిన్న బిడ్డలకు మంచి ఏదో చెడు ఏదో తెలిస్తే ఏది పడితే అది నమ్ముతాం. అట్లా నమ్మొద్దు. చెడుని దూరం చేసుకుని దేవుడిని అడగాలి జ్ఞానం, మంచి చెడు గ్రహించే వివేచన జ్ఞానం. ఇది మంచా, ఇది చెడా? ఇప్పుడు నేను కొట్టాను అనుకో, వాడికి ఇందాక ఇంజక్షన్ ఇస్తాను అనగానే వాడు పక్కకి వెళ్ళిపోయాడు. మళ్ళీ పిలిస్తే దగ్గర కోసం, నువ్వు ఇందాక నన్ను అన్నావు, నేను రా అంటాడా? వాడు అంటాడా? అమ్మ పిలుస్తుందని వచ్చేసి ఎత్తుకోమని అంటాడు పసిపిల్లలు. మనం కూడా అలాగే ఉండాలి. చిన్న పిల్లల మనసు కలిగి ఉండాలి. ఉంటేనే దేవుడికి సంతోషం. నా బిడ్డ చూడు, నాలాగే ఉంది, నాలాగే జీవిస్తుంది, నన్ను చూపిస్తుంది, నన్ను పోలి జీవిస్తుంది అని చెప్పి దేవుడు ఆనందిస్తాడు. చిన్న పిల్లలు వాళ్ళ మీద అంట ఆ మాట చదవను, వాళ్ళ మీద చేతులు ఉంచి వాళ్ళని ఆశీర్వదించాడంట దేవుడు. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వల్లే తను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరిట చేర్చుకునివాడు నన్ను చేర్చుకును. నా యందు విశ్వాసం ఉంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరిచేవాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడిన వాడే. నేను ఆశీర్వదించు. సరే సరే సరే. ఇక్కడ లూకాసు వార్త 10వ అధ్యాయము 13 నుంచి 14 నుంచి. అయినను యేసు అది చూసి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియడి, వారిని ఆటంక పరచవద్దు, దేవుడి రాజ్యం ఇలాంటి వారిదే. చిన్న బిడ్డల వల్లే దేవుని రాజ్యము అంగీకరింపనివాడు అందులో ఏ మాత్రంలో అంటే చిన్న బిడ్డలాగా లేకపోతే ఏ మాత్రం ప్రవేశించడంట. నువ్వు చిన్న బిడ్డలాగా ఉంటేనే ఆయన రాజ్యంలో వారసత్వం నీకు వస్తుంది. పసిపిల్లలు, చిన్నపిల్లలకి నువ్వు తిట్టిందే లేదు, నువ్వు కొట్టిందే లేదు, నువ్వేం
వాళ్ళకి గ్రహింపు ఉండదు. గట్టిగా బాగా అంటే గట్టి కొడితే అమ్మ భయం, అది బాధపడతారు. వెంటనే మనం పిలవంగానే పిల్లల దగ్గరికి వస్తారు. అది ఆయన మనసు. యేసుక్రీస్తు అదే అంటున్నాడు. ఏమంటున్నాడు? చిన్న బిడ్డల వల్లే దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు. అంటే చిన్న బిడ్డల మనసు నీకు లేదనుకో, చిన్న బిడ్డల హృదయం నీకు లేదనుకో, నువ్వు రాజ్యంలో, ఆయన రాజ్యంలో ప్రవేశింపలేవు. అదే ఖచ్చితంగా చెప్తున్నాడు, వాక్యమే చెప్తుంది. అని అందులో ఏమాత్రం మీలో మీతో నిశ్చయముగా దేవుడే చెప్తున్నాడు, చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డల్ని ఎత్తుకొని కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాలి. హల్లెలూయా. మనం చిన్న బిడ్డలాగా, చిన్న పిల్లలాగా ఉన్నాం అనుకో, మనల్ని హత్తుకొని మనల్ని ఆశీర్వదించే దేవుడే. ఆశీర్వదిస్తాడు, వదిలిపెట్టే దేవుడు కాదు. మనం అటు మనసు కలిగి ఉండాలి. రూపాంతరం కూడా చెందాలి. రూపాంతరం అంటే ఏంటి? దానిలో ఉంది కదా, రోమపత్రికలో ఏమన్నాడు? సజీవ యాగంగా అనిపించుకోండి. సజీవ యాగంగా అటు ఇటు ఉండకండి. మీ జీవితాలు మొత్తం అయ్యా ఇక జీవించేది నేను కాదయ్యా, నాలో మీరు జీవించిన ప్రభు నువ్వు ఎప్పుడైతే అడుగుతావో. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధము దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాక్యమును బట్టి మిమ్మను బతిమాలుకొంచున్నాను. అడుగుతున్నాడు పౌలు గారు, అడుగుతున్నాను. నేను కూడా అడుగుతున్నాను. ఈరోజు నేను కూడా అడుగుతున్నాను. నాకు కూడా, నాతో సహా నేను, దేవుడు పరిశుద్ధాత్ముడే, సజీవ యాగంగా మీ శరీరాన్ని దేవుడికి సమర్పించుకోండి. ఈ లోక మర్యాద అసలు అంటద్దు, ఈ లోక బురద అంటద్దు, ఈ లోకంలో అసలు ఏది కూడా. ఎందుకంటే పిలిచిన వాడు నమ్మదగిన వాడు, పిలిచిన వాడు ఉన్నత స్థితిలో నేను నిలబెడతాడు. నీకేది కావాలో ఆయన చేస్తాడు. నీకు ఏది మంచో ఏది చెడో ఆయనకి తెలుసు, మనకు తెలియదు, మనకు అస్సలు తెలియదు. ఆయనకి తెలుసు నీకు ఏది ఇవ్వాలో, ఏ విధంగా నేను ఏ స్థితిలో నిలబెట్టాలో, నీ ఏ స్థితిలో ఉంటే ఆయన నామానికి మహిమ ఆయనకి తెలుసు. నీకు ఏం తెలీదు. నీకు అందుకే ఆయన ముందే రాసి పెట్టాడు. ఇది చదివాక చెప్తాను. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధను అనుకూలమైన సజీవయాగం మీ శరీరంలో ఆయనకు సమర్పించుకున్నాడు. దేవుని వాక్యాలను బట్టి మిమ్మల్ని బతిమాడుకో. ఇట్టి సేవ మీకు యుక్తమైంది. నాతోడు చెప్తాను, ఇట్టి సేవ మనకంట యుక్తమైందంట. దేవుడికి ఇష్టం. నువ్వు ఎట్లున్నావో, తల్లి గర్భంలో ఎట్లున్నావో అట్లా దేవుడికి సమర్పించుకుంటే, మనల్ని మనం ఆయనకి ఇచ్చేసుకుంటే ఏమైపోతుంది? దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు కాదు, నీ ద్వారా వేల మంది ఆశీర్వాదకరం ఉంటారు. నిన్ను చూసినప్పుడు అలా అందరూ సంతోషంగా ఉండేలాగా చేస్తాడు. బిడ్డలంటే ఇట్లుండాలి అని నిన్ను బట్టి ఎవరు సంతోషిస్తాడు? దేవుడు సంతోషిస్తాడు. దేవుడు బిడ్డలు కూడా సంతోషిస్తాడు. అందుకని ఇంకొక మాట కూడా అంటాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోక మర్యాదని లోకానుసారంగా మనం అసలు జీవించకూడదు. ఈ లోకానుసారంగా ఎప్పుడు కూడా మనం జీవించకూడదు. ఎందుకంటే మనం సపరేట్ చేయబడ్డాం, లోకానికి వేరైపోయాం, లోకంలో లేవు మనం. అందుకనే ఈ లోక మర్యాద మనం అనుసరించకుండా, ఎట్లంట, ఈ లోక మర్యాద అనుసరింపక ఉత్తమను, మంచిదేదో, మనకి ఏది మంచో దేవుడికి తెలుసు. అడగాలి దేవుణ్ణి, ఏది మంచి ఏది చెడు, నాకు ఏదైతే నీకు ఇష్టం, ఏదైనా మన చదువు కానీ మన లైఫ్ కానీ ఏదైనా. మాకు స్వాతి ఎంఎస్ చేసినప్పుడు నేను అంటే ఏం చదవాలి మాకేం అర్థం కాదు. ఏం అర్థం కాకపోతే చిట్టీలు రాసి ప్రార్థన చేసి తీసినప్పుడు ఎంఎస్ అని వచ్చింది. అంటే ప్రతిదీ దేవుడి దగ్గర అడిగి, ఏదైనా నేను ఎవరన్నా అడిగినా కానీ నేను అంటాను, 2 చిట్టీలు రాయండి, ప్రార్థన చేసి కళ్ళు మూసుకొని తీయండి, దేవుడు ఏది బెస్ట్ ఇస్తాడో అది ఇస్తాడు. అప్పుడు రాశాడు, పాత నిబంధనలో ఉంటుంది అది, చిట్టీలు రాసి వేసినప్పుడు అది అడగండి దేవుడిని, మనకి ఏది ఇష్టమో ఏది మంచి. మీ ఇష్టానుసారంగా అస్సలు మీ ఇష్టానుసారంగా ఏది కూడా జీవించను. మీరు వేర్పరచబడ్డారు. మీరు ఆయనకు అనుకూలంగా ఉత్తమైందో అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకో.
తెలుసుకున్నట్టు మీ మనస్సు మారి రూపాంతరం అవుట వలన నూతనం అవుట వలన రూపాంతరం. మీ మనసు మారి అంటే నూతనం అవుట అంటే మన హృదయము నూతనమైపోయినప్పుడు మీరు రూపాంతరం. యేసుక్రీస్తు కూడా కొండ మీదకు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన రూపాంతరం చెందారంట. రూపాంతరం అంటే ఏంటి? ఆయన చుట్టూ ఏమైపోయింది? ఒక వలలాగా, మంచులాగా ఒక మేఘం ఆయన అల్లుకుందంట. అందరంట నేను చూస్తే కూడా అలాగే భయపడతాం. చూద్దాం, అది లూకాసు వార్తలో ఉంటుంది చూడండి. ఆయన కొండెక్కి ప్రార్థన చేసినప్పుడు ఆయన చుట్టూ ఒక మేఘం కప్పుకుందంట. ఈ పేతురు, యోహాను వీళ్ళందరూ అంట పడిపోయారంట. పడిపోతే అప్పుడు ఒక స్వరం వినిపిస్తుందంట, ఈయన చదువుతాను. గట్టి చెప్పు, వాళ్ళు చూస్తారు, వాళ్ళు కూడా చూస్తారు. బైబిల్ లేని వాళ్ళు కాదు, ఉన్న వాళ్ళు చూస్తారు. 6 దినములైన తర్వాత, ఏ అధ్యాయం? 17వ అధ్యాయం మొదటి వచనం. చదువు. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన యొక్క కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదుమని యేసుతో చెప్పాను. అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన యొక్క మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములలో నుండి పుట్టెను. ఏంటంట? ఆ మేఘంలోంచి పడిపోయారంట వాళ్ళు. ఇంకో లూకాసు వార్తలోనే ఎక్కడ ఉంటుంది, వాళ్ళు పడిపోయారంట. పడిపోయినప్పుడు అప్పుడంట ఒక శబ్దం పైన పరలోకం నుంచి వినపడి, ఈయన మాట వినండి. ఈ ఏలియాని ఎలీషాని చూస్తున్నారు, మోషేని ఏలియాని చూస్తున్నారు. ఎవరు? పేతురు, యోహాను. అయ్యా, నీకు ఒక పర్ణశాల కడతా, వాళ్ళకి ఒక పర్ణశాల కడతా అని వీళ్ళు చెప్తున్నారు. అప్పుడు అరే అసలు ఆయన మర్చిపోయి వీళ్ళని చూస్తున్నారేంటి? మనం కూడా పాస్టమ్మను మర్చిపోయి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ నా మీద చేయబెట్టు, నా మీద కాలు పెట్టు అంటారు. పాస్టమ్మ ప్రార్థన చేయండి, ఈరోజు ఇలా ఉన్నారు. నిజంగా చెప్పండి, వచ్చిన వాళ్ళు నా మీద కాలు పెట్టు అంటుంటారు, ఎగబడుతుంటారు. అంటే నేనేం బాధపడి నేనే చేపిస్తాను కానీ చెప్తున్నాను. అసలు ఆయన వదిలిపెట్టి ఎవరు చూస్తున్నారు? కొత్తగా వచ్చిన వాళ్ళు చూస్తున్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళు చూసి ఏమంటున్నారు? అయ్యా, నీకు ఒక పర్ణశాల కడతా, మోషేకు ఒక పర్ణశాల కడతా, ఏలియాకు ఒక పర్ణశాల కడతా, మీరు ఇక్కడే ఉండండి. అసలు ఆయన వదిలిపెట్టి ఎవరికి కడతారంట పర్ణశాల? వచ్చిన వాళ్ళకి కడతారంట. అది కాదు, మనల్ని పిలిచిన వాడు, మనకు ఒక ప్రాణం పెట్టిన వాడు, ఆయన మాత్రమే చూడాలి. సేవకులు వస్తారు పోతారు, ప్రార్థన వద్దని నేను అంటలా. మనం ప్రతిదీ మనం ఎక్కడ, మన చూపు, మన మనసు, మన ఆలోచన, మన తలంపు ఎక్కడ ఉండాలి? ఆయన వైపే, గురి వైపే. ఆయన పిలిచిన వాడు నమ్మదగిద్దు. మనుషులు వస్తారు పోతారు, వాళ్ళు ప్రార్థన చేస్తే మాత్రమే వాళ్ళ జీవితాంతం. ఇప్పుడు మీకు ఏదైనా కష్టం వచ్చిందనుకో, వేరే సేవకులు వస్తారా? చెప్పండి. మామూలుగా అడుగుతున్నా. ఏది వచ్చినా ఎవరు పరిగెత్తాలి? అర్ధరాత్రి అని, ఏ టైం అయినా ఎవరు పరిగెత్తాలి? అయ్యో పాపం ఇట్లా అయిందంట పిల్లలకి అని చెప్పి నేను పరిగెత్తుతాను. వేరే వాళ్ళకి వస్తే ఫోన్లోనే ప్రార్థన చేస్తారు, ఊరికి వస్తారా? కష్టం వస్తే నిజంగా చెప్పండి, మీ గుండెలు పెంచి చేసి అంటే నేను నన్ను గొప్ప చేయమని అంటల్లా. మన మనసు అంతా ఎక్కడ ఉండాలంటే ఏసై మీద, మన ఆలోచనలు అంతా ఏసై మీద, మనకున్న ప్రతిదీ ఆయన మీదే గురి పెట్టుకోవాలి. మనుషుల వైపు అస్సలు చూడు. ఏసై పిలిచిన వాడు, ఏసై నీ కోసం ప్రాణం పెట్టాడు, నీకు స్వస్థతనిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను అనేకులకు గొప్పగా ఆశీర్వదకరంగా నిలబెట్టి ఆయన వైపు చూస్తేనే నువ్వెట్టు చూసినా నువ్వు దీవించబడు, నువ్వెట్టు చూసినా ఆశీర్వదించబడు. నీ మారు మనసు పొందాలి,
మారు మనసే కదా, రూపాంతరం అంటే నీ జీవితం మారిపోవాలి, నీ బ్రతుకు మారిపోవాలి, నీ స్థితి మారిపోవాలి. నువ్వు ఇంకా ప్రత్యేకమని నేను చూస్తే భయపడాలి, నేను ఏదైనా అడగాలంటేనే భయపడాలి. నిజంగా చెప్తాను. అమ్మో అంటే అమ్మో ఈమె అట్లా కాదు, ఈమె అట్లా కాదు, ఈమెను అడిగితే అమ్మో ఏమవుతుందో, అట్లా ఉండాలి ఆడపిల్లలు. ఈమెను అడిగితే అమ్మో ఈమె అట్లా కాదు, అమ్మో తల్లి నాకు శాపం వస్తుంది, వీళ్ళు దేవుడు సామాన్యుడు కాదు, అట్లా ఉండాలి. అట్లా మనకు మనం సపరేట్ అయిపోవాలి. అందుకే రూపాంతరం అంటే ప్రత్యేకం. ముందేమన్నాడు? మారు మనసు. సజీవ యాగంగా మూడోది ఏంటి చెప్పాలి? మూడోది ఏంటి? ఫస్ట్ది ఏంటి? మాట్లాడమన్నా. ఫస్ట్ది ఏంటి? సజీవంగా. ఫస్ట్ ఏంటి? పరిశుద్ధంగా జీవించాలి. తర్వాత దేవునికి అనుకూలంగా జీవించాలి. తర్వాత సజీవ. ఫస్ట్ పరిశుద్ధత. మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. అవునా కదా? మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. మనం కూడా ఆయన పిల్లలు మనము ఎలా ఉండాలంటే మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి. నీ ఆలోచన, మన తలంపులు మన ఇష్టానుసారంగా అస్సలు కాదు. నువ్వు నరకంలో పడేసుకుంటున్నావు నీ జీవితాన్ని. నువ్వు తీసుకెళ్ళి పేరు పెట్టుకొని దేవుడు తర్వాత ఎక్కడ తీసుకెళ్ళి వేసుకుంటున్నావు? నిన్ను నువ్వు నరకంలోకి వేసుకుంటున్నావు. అందుకనే ఆ పరిశుద్ధుని నువ్వు సేవిస్తున్నావు అంటే, ఆ పరిశుద్ధి నువ్వు కలిగి ఉన్నావంటే మనలో కూడా పరిశుద్ధత రావాలి. పరిశుద్ధత రావాలి, పరిశుద్ధంగా జీవించాలి. ఎందుకంటే ఇక సమయం లేదు. విడవబడ్డాం అనుకో, నలిపినట్టే. నల్లి దొరికితే ఊరుకుంటామా? ఇది నన్ను బాగా కూర్చుందా బాబు మంట పడుతుందని ఏం చేస్తాం? సచ్చే వరకు నలుపు. 7 సంవత్సరాలు మహాశ్రమలు ఉంటాయి. జాగ్రత్త. ఎప్పటికీ మనల్ని మనం సపరేట్ అయిపోయి, దేవుడికి నీకు ఏది ఇష్టం అంతే. నా తలంపుల వంటి కాదు మీ తలంపులు అంటే ఈ లోకానుసారంగా మనం ఆలోచిస్తాం. కానీ ఆయన గొప్ప ఉన్నత, భూమి కన్నా ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో నీ పట్ల నా తలంపులు అంత గొప్పగా ఉన్నాయంట, ఉన్నతంగా ఉన్నాయంట. అంత గొప్ప దేవుడిని కలిగి మనం ఎందుకు ఇంకా లోకానుసారంగా ఎందుకు జీవిస్తాం? నాకు నేనే పరీక్ష చేసుకుంటాను, నాకు నేనే స్వపరీక్ష చేసుకోవాలి. నువ్వెందుకు వెతుక్కుంటున్నావు? నీకు కావాల్సిందే ఎందుకు వెతుక్కుంటున్నావు? చాలా జాగ్రత్త. నీకు కావాల్సింది ఏంటో నీ దేవుడు చేయడా? చేస్తాడు. ఆయన బిడ్డను నువ్వు, ఆయన సొత్తువి, తన స్వరక్తం ఇచ్చి వెలపెట్టి కొనుక్కున్నాడు. నేను ఆయన వెలపెట్టి కొనుక్కున్నాడు. నువ్వు ఆయన సొత్తు, ఆయన రాజ్యానికి నేను వారసురాలుగా చేస్తున్నా. ఆయన నీకేది మంచో, ఏది చెడో, నీకేది కావాలో, ఏది చేయాలో అన్నీ తెలుసు ఆయనకి. అందుకే ఒక్క మాట చదువుకొని ముగిద్దాం. 138 అది ఒక్కటి చదివి అయిపోయింది టైం. 138 కీర్తనలు 12 అనుకుంటా, 39, 16. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. హల్లెలూయా. చప్పడకూడదాం ఒక్కసారి. మనల్ని ఆయన అన్ని చేసేసి ముగించేశాడు. ఆయన అన్నీ నీకేం కావాలో, ఏం చేయాలో, నేను ఏ స్థితిలో ఉంచాలో, ఎక్కడ ఉంచాలో, ఏ గొప్ప కార్యాలు చేయాలో నీ పట్ల అన్నీ చేసి ఆయన ముగించేసి గ్రంథంలో ఆల్రెడీ రాసి పెట్టాడట. నువ్వెందుకు ప్రయాసపడుతున్నావు? నువ్వెందుకు వెతుక్కుంటున్నావు వ్యర్థమైన దాన్ని? నువ్వెందుకు పరుగు పెడుతున్నావు భ్రష్టమైన దానికోసం? భ్రష్టమైన దానికోసం ఎందుకు పరుగులు? అరులు సాస్తారు అంటారు కదా. ఎందుకు? ఇంత గొప్ప దేవుడు కలిగి, ఇంత గొప్ప శక్తిమంత, ఇంత ప్రేమ, నీకేం కావాలో, నీ ఏ సమయానికి అన్ని చేసే ఆ గొప్ప దేవుని మీదకి నీ ఆలోచన, నీ మనసు. అందుకే మారు మనస్సు అంటున్నాడు దేవుడు. ఏం కావాలి మనకి? మారు మనసు. ఈ హృదయం మారితేనే మన జీవితం. ఈ మనసే మార్చుకోవాలి, మనం మైండ్ని మార్చుకోవాలి. మన జీవితాలు రూపాంతరం చెందాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే పరిశుద్ధమును
దేవునికి అనుకూలమును సజీవ యాగంగా సమర్పించుకోవాలి నీ జీవితాన్ని. సజీవ యాగంగా నువ్వు ఎట్లున్నావో అట్లా అనిపించేసుకోవాలి. ఇంకా నీ కళ్ళు నీ కళ్ళు కాదు, ఆయన కళ్ళు. నీ చెవులు కాదు. ఇప్పుడు బాప్తీసం తీసుకున్నావు కాబట్టి నీ చెవులు కాదు. నీ నోరు కాదు. నీ చేతులు కాదు. మరి ఎవరైనా మీరు అనొచ్చు, యేసయ్య ఉన్నా. నీ కాళ్ళు కాదు. అదే ఒక ఆయన ఫ్లైట్లో, మనకు చాలామంది విన్నాం, ఒక ఆయన ఫ్లైట్లో వెళ్తున్నాడంట. చాలామంది ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేసుకుంటూ, నువ్వు రావా అంటే, ప్యాకాట్ ఆడతాను కదా ఫ్లైట్లోనో ట్రైన్లోనో ఎక్కడో, నువ్వు ఆడవా రా, అందరూ ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తుంటారు, ఏంటి రావు అంటే, నేను కాదు. ఆ భక్తుడు అంటే, నేను కాదు. ఇదేంటి నేను కాదు అంటున్నావు? నువ్వే కదా. నా కళ్ళు కాదు, నా నోరు కాదు, నా చెవులు కాదు, నేను ఆయన సొత్తు. ఇక నేను కాదు, అసలు ఇక నాది కానే కాదు అంటే సపరేట్ అయిపోయి, దేవుడికిలో వేరుగా అయిపోయి, ప్రార్థన బైబిల్ ఆయన వీళ్ళందరూ కేకలు వేసి ఎంతో చేస్తారంట. అక్కడ ఇద్దరు మారారంట, అక్కడి. హల్లెలూయా. అది మన జీవితాలు చూసి కూడా అనేకులు కూడా రక్షణలోకి రావాలి, అనేకులు విడుదల పొందాలి. మన జీవితాలు చూసినప్పుడు అనేకులు, అబ్బా నిజమమ్మా, నువ్వు వస్తే నీ జీవితం చూసి నా పిల్లలు కూడా అలా ఉండాలి, నా పిల్లలు కూడా ఈ విధంగా దీవించబడాలి. వాళ్ళన్న సాక్షి చూసి తమ్ముడు విడుదల పొందాడు. వాళ్ళన్న సాక్షిని బట్టి దులుపుకున్నాడు. అంటే వాళ్ళ అన్న మంచిగా దేవుడి కోసం జీవిస్తున్నాడు. ఆయన సాక్ష్యాన్ని బట్టి తమ్ముడు దులుపుకున్నాడు. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, వదలలే. ఎప్పటి నుంచో మనం చాలా రోజులు కొన్ని సువార్త కూడా అక్కడ జరిగింది. ఏ సమయం రావాలో ఆ సమయానికి దేవుడే. నాకు భలే సంతోషం ఉంది. ఈరోజు వాడు మన మందిరంలో వచ్చి కూర్చున్నాడు అంటే నాకు చాలాసార్లు ఎన్నిసార్లు ఫోన్లో చేస్తే వచ్చేవాడు కాదు, వినేవాడు కాదు. ఏ సమయానికి రావు, ఒక్క మాటే దులిపేసుకున్నాడు. గొప్ప స్థితిలో పెడతాడు దేవుడు, అన్యాయస్తుడు కాదు. అంత గొప్ప దేవుడు మనం కలిగినప్పుడు నీ ఆల్రెడీ అన్నీ ముగించేశాడు, అన్నీ చేసేసి ఆయన గ్రంథం లిఖించాడు. నీకు ఏ సమయానికి ఏ టైంకి ఏం కావాలో ఆయన వైపు. అందుకే పక్షులు ఎవరి వైపు చూస్తాయంట? యజమానుడి వైపు చూస్తాయి. ఇస్తాడు, తిన్నాం. నువ్వు కూడా అంతే. నీకు ఏ సమయానికి ఏం కావాలో మనం అందరినీ ఆయన వైపు చూసినప్పుడు ఆయన నీకు తక్కువ చేయడు, నేను కించపరచడు. పరిస్థితులు వస్తాయి, ఏసేపని గుంటలు వేశారు, శ్రమలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, ఎన్నో వచ్చినాయి. తీసుకెళ్ళి ఆయన ఏ స్థానంలో చూపించాడో స్టార్టింగ్లో దర్శనపూర్వకంగా అదే స్థానంలో నిలబెట్టాడా లేదా? అదే స్థానంలో నిలబెట్టాడు. వాళ్ళ అందరూ ఆయన పాదాల మీద పడ్డరు. హల్లెలూయా. ఆయన ముందే చెప్పాడు, నీకు ఇలా చేస్తాను, నీ తల్లిదండ్రులు కూడా మొక్కుతానని అన్నీ చెప్పాడు. చెప్పినాక ఆయన ఉయ్యాల్లో ఊపి తీసుకెళ్ళి ప్రధానమంత్రిగా నిలబెట్టాడా? లేదమ్మా. ఏ సమయానికి లేపాలో ఆ సమయానికి టక్క లేపి సింహాసనం మీద నిలబెట్టిన గొప్ప దేవుడు నీకున్నాడు. ఆ గొప్ప దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. ఆ శక్తిమంతుడు నువ్వు కలిగి ఉన్నావు. ఆ మహామహిమ కలిగిన వాడు కలిగి ఉన్నాడు. నీ పక్షాన ఉన్నాడు. సామాన్యుడు కాదు ఆయన. ఆయన సర్వ కృపానిదే, ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన నిన్ను చూస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. ప్రతి విషయంలో నీకు ఏ సమయం ఏం కావాలో అన్నీ ఆయన చేసి నిన్ను గొప్ప చేసి మొదలు పెడుతున్నాడు. ఒక్కటే నీ గురి, మన కన్నులు. అందుకే దావీదు అంటాడు, ఆ మాట నాకు చాలా ఇష్టం, ఎప్పుడు అదే పలుకుతాను. కొండల వైపు నా కన్నులు ఎత్తి చూస్తే నాకు సహాయము ఎక్కడ? యెహోవాని, ఆయన భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త వల్లే నాకు సహాయం, ఇంకెక్కడి నుంచి నాకు సహాయం రాదు అని చెప్పి నువ్వు ఆయన వైపు చూస్తే దేవుడు గొప్పగా నేను ఆశీర్వదిస్తాడు. గొప్పగా నేను ఉన్నత స్థితిలో నువ్వు ఎక్కలేని ఎత్తని కొండమెట్టి నేను ఎక్కించి అనేకులు చూసి ఆశ్చర్యపోయే రీతిలో నేను జీవితాన్ని నిలబెడతాను. నువ్వు వెతుక్కుంటే కింద పడతావు. దేవుడిని నామానికి అవమానం అవుతుంది. నువ్వు ఆయన వైపు ప్రతిదీ ఈరోజు నీ తలంపులు ఆలోచనలన్నింటినీ ఆయన అప్పచెప్తాం. సజీవయాగంగా లేద్దాం ప్రార్థన. సజీవయాగంగా మన జీవితాలు పరిశుద్ధత
దేవునికి అనుకూలంగా ఆయన చిత్తం ఏదో తెలుసుకోవాలి. నువ్వు దేవుడితో సావాసం ఉంటే కంపల్సరీ ఆయన చిత్తం ఏంటో నీకు నీ దేవుడు బయలుపరుస్తాడు. నువ్వు ఆయనతో అంట కట్టకపోతే, దేవుడితో అల్లకపోతే, దేవుడితో మనం పెనవేసుకుంటే ఆయన చిత్తం ఏంటో, ఆయన ప్రణాళిక ఆయన ఏంటో దేవుడు నీకు చూపిస్తాడు. ఆయనలో ఉన్న గొప్ప మహిమని నీ ద్వారా వెల్లడపరుస్తాడు. అందుకే మనల్ని మనం ఈరోజు అడుగుదాం, 2 చేతులు ఎత్తి సజీవ యాగంగా నన్ను నీకు అర్పించుకుంటున్నాను. ఇక నేను కాదయ్యా జీవించాను, నాలో మీరు జీవింపచేయండి. ఇదిగో నేను ఈ మధ్యాహ్న సమయంలో నన్ను నీకు అర్పించుకుంటున్నాను ప్రభా. నన్ను నీకు అర్పించుకుని నన్ను నడిపించే నాయకుడు నీవే, నన్ను పోషించేవాడు నీవే, నన్ను ఈ రోజు వరకు సజీవురాలుగా ఉంచిన వాడి నీవే. నన్ను ఎంతగానో హక్కు చేర్చుకున్నాను నాయన. ఏ సమయంలో నన్ను విడిచిపెట్టలేదయ్యా. నేను నిన్ను విడిచినగా నువ్వు మాత్రం నన్ను విడిచిపెట్టలేదయ్యా. నన్ను పట్టుకొని కాపాడుతున్న దేవుడు ఇంత గొప్ప దేవుడు అయ్యా. అందుకే నాయన నేను ఈ లోక మర్యాద అనుసరించదయ్యా. ఈ లోకానుసారంగా నేను అస్సలు నువ్వు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధంగా జీవించాలి. అడుగుదాం, అందరం అడుగుదాం. నువ్వు పరిశుద్ధుడు అయ్యా, నేను పరిశుద్ధంగా జీవించాలయ్యా. నీకు అనుకూలంగా నీ చిత్తం ఏదో తెలుసుకోను ప్రభా. నాయన అయ్యా సజీవ యాగంగా నన్ను నీకు సమర్పించుకోను ప్రభా. తండ్రి జీవించే కృప నాకు దయచేయమని కాళ్ళు పట్టుకున్నాను డాడీ. నేను రూపాంతరం చెందాలంటే నాయన అనేకులు నాయన నీ వైపు తిరగాలంటే మొట్టమొదట నా జీవితాన్ని ప్రభా రూపాంతరపు కొండ వెనక్కి ఒక ఒంటరి జీవితం, ఒంటరిగా ఒక గదిలో నాయన నన్ను నేను అర్పించుకొని నీ కొరకు పెనుగులాడే కృప నాకు దయచేయమని కాళ్ళు పట్టుకున్నాను డాడీ. ప్రతి బిడ్డని చేతి ఏమన్నా బిడ్డల్ని పెద్దల్ని అందరినీ సజీవ యాగంగా నీకు సమర్పిస్తున్నానయ్యా. వాళ్ళకి వాళ్ళ హృదయాలు మారు మనసు బిడ్డలకు దయచేయ ప్రభు. మారు మనసు దయచేయ ప్రభు బిడ్డలు. నాయన ఇంతవరకు ఒకవేళ నాతో సహా ప్రభా నా హృదయం మారలేదే, లోకానుసారంగా లోకంలో జీవిస్తున్నాను, నా ఇష్టానుసారంగా నువ్వు ఎవరు చూడలేదు, నాకు అనుకూలంగా నేను జీవిస్తున్నాను. నన్ను క్షమించయ్యా. ఇప్పుడు వరకు నేను జీవించే జీవితం కాదు నాయన. ఇక నుంచి నాయన నీకోసం జీవించాలి. ఇక నుంచి నాలో నిన్ను చూపించాలయ్యా. ఎందుకంటే అన్నాడు అయ్యా ఆ దురాత్మ కేక వేసిందయ్యా, సర్వోన్నతమైన దేవుని కుమారుడు నాతో నీకేం పని, నన్ను బాధించడానికి ఆ విధంగా అట్టి సాక్ష్యం మేము పొందాలి ప్రభా. మమ్మల్ని చూసినప్పుడు దురాత్మల కేకలు వేయాలి ప్రభా. అవును, పౌలను చూసినప్పుడు కూడా ప్రభా వీళ్ళు సర్వోన్నతమైన దేవుని సేవకులు, వీళ్ళ ద్వారా రక్షణ అట్టి సాక్ష్యం మేము పొందుకునేలాగా మమ్మల్ని రూపాంతరం చెంది కొలతలేని అభిషేకం, కొలత లేక నింపు. మాకున్న బంధకాలు నువ్వు కట్ చేయి. అవును ప్రభా, నీళ్ళు బహుగా ఫలిస్తే మాకున్న బంధకాలు, మాకున్న ఏవైతే కట్ చేసి అగ్నిలో వేస్తానన్నావు కదయ్యా. మీతో అంట కట్టకపోయే కృపలాంటి, మీతో అల్లకపోయే కృపలాంటి, మీతో పెనవేసుకొని జీవించే జీవితం, మీలో నిలబడి అనేకులు నేను చూపించే వారిగా ప్రభా మా జీవితాలు నిలబెట్టి ప్రతి ఒక్కరిని దర్శించి, ప్రతి ఒక్కరిని అభిషేకించి, ప్రతి ఒక్కరు నాయన హృదయ శుద్ధి కలిగి ప్రభా హృదయంలో నేను చేర్చుకొని, హృదయంలో మీరు మిమ్మల్ని నింపుకొని నాయన ఈ దినం నా ఇంటికి వెళ్ళాలి ప్రభా. మిమ్మల్ని తీసుకొని వెళ్ళాలి ప్రభా. తండ్రి మా హృదయాలు నాయన నాకు కాదని అనొద్దు ప్రభా. ఏ బిడ్డ ప్రభా నాకు కాదు దేవుడు మాట్లాడింది అనొద్దు ప్రభా. అయ్యా నాతోనే మాట్లాడు అయ్యా. నా హృదయం రూపాంతరం నాయన, నా హృదయాన్ని నీకు అర్పిస్తున్నానయ్యా. నాకు మారు మనసు దయచే ప్రభా. నేను రూపాంతరం చేద్దా అనేకులకు ఆశీర్వాదకరం నేను చూపించేదానికి నన్ను సిద్ధపరచు అయ్యా. నేను చూపించేవాడికి నన్ను సిద్ధపరచుకో. ఇదిగో నన్ను నీకు అర్పించుకుంటాను, ఇదిగో నన్ను నీకు సమర్పించు, ఇదిగో నన్ను నీకు ఇచ్చేసుకుంటున్నానయ్యా. అందుకే నాయన నా చేయి పట్టుకో. తండ్రి తన బిడ్డకి నడక రాకపోతే చేయి పట్టుకుని ఏ విధంగా నడిచి నేర్పిస్తాడో నా చేయి నువ్వు పట్టుకుని నాకు నడక నేర్పించు. ఏది మంచో, ఏది నీకు అనుకూలమో, ఏది నీ చిత్తానుసారమైందో అయ్యా నీకు మహిమార్థమే జీవించండి కృప నాకు దయచేయమని బిడ్డలందరూ మరొక్కసారి నీ చేతిలో పెడుతూ తండ్రి బిడ్డలు ఎంతమంది అయితే నీకు సమర్పించు వాళ్ళందరినీ ప్రభా నీ మహిమార్థమే వాడుకో, అభిషేకించి రూపాంతరపు అనుభవంలోకి నడిపించినాను. అనేకులు నీ వైపు తిప్పే గొప్ప సాధనగా ఆయా వాడుకోమని అన్ని విషయాలు మీరు మహింపద. బిడ్డలందరూ వచ్చిన బిడ్డలు రాని బిడ్డలు కూడా దీవించి ఆసనం మరొక సమయం రాని బిడ్డలు కూడా ఆయన ఎంతమంది అయితే మంది నుంచి వెళ్ళిపోయారు వాళ్ళందరూ కూడా మళ్ళీ తీసుకొచ్చి నీ మహిమను వెల్లడపరిచి వాడుకోమని అందరినీ చేతిలో పెడుతూ దీవించి బలపరచండి. నజరుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి సమర్పించి బిడ్డలందరూ మరొకసారి నీ చేతిలో పెట్టి సజీవంగా నీకు సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
దేవుడికి స్తోత్రం. కూర్చో, లాస్ట్ ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, గొప్ప దేవుడివి. మరి అవును ప్రభా, ఇది నా నాయన పరిశుద్ధమును అయ్యా అనుకూలంగా నాయన తండ్రి సజీవ యాగంగా నాయన మీకు సమర్పించుకుని ప్రభా, నీవు ఎట్టివాడవైనట్టు వారిగా తండ్రి మేము జీవించడానికి నా తండ్రి నీ కృప సహాయం దయచేయమని ప్రతి ఒక్కరిని దర్శించండి. ప్రతి ఒక్కరికి నా బంధకాలు తెంపండి, కట్లు తెంపండి. ఏ బిడ ఏ అయ్యా ఆలోచనలు అంటే నేస్తున్నాలు బ్రేక్ చేస్తున్నాను ప్రభా, నీకు స్తోత్రం తండ్రి. నీ ఆలోచనతో మమ్మల్ని నింపండి అయ్యా, నీ పరిశుద్ధతతో నన్ను నింపండి ప్రభా. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు అన్నీ చేసి ముగించావు నాయన. మా పట్ల మీ చిత్తం, నీ ప్రణాళికలు మీరు ఏమై ఉన్నారో దాని కొరకు మేము నాయన ఎదురు చూడడానికి నాయన అయ్యా, ఉండబోయే ఆ పట్టణం కొరకు, నువ్వు చేయబోయే ఆ కార్యాల కొరకు ఎదురు చూడడానికి నాయన ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని కాళ్ళు పట్టుకున్నాను తండ్రి. అయ్యా ఆయన మేము రూపాంతరం చదువు మా జీవితాల్లో నాయన రూపాంతరం నాయన, అంటే ఇంతకు ముందు నా జీవితం కాదు నాయన అయ్యా, ఇంకో కొత్తగా నాయన మేము చూపించేలాగా నా తండ్రి అంటే కృప సహాయం దయచేయమని కాళ్ళు పట్టుకుంటూ ప్రతి బిడ్డను మీరు దర్శనం, ప్రతి బిడ్డను మీరు అభిషేకం, ప్రతి బిడ్డ పైన మీ కాడి పెట్టండి. ఈ లోకమ కాడి నాయన ఆకర్షణ కాడి ప్రభా, బిడ్డలను ఏ కాడైతే దాన్ని వెరక్కొట్టి ప్రభా తండ్రి, శరీరాశ, నేత్రాశ, జీవగుడము ఏదున్నా వేలుతో సంపెక్కలించండి ప్రభా. అయ్యా నీ కాడి మోయడానికి నాయన మమ్మల్ని సిద్ధపరిచి అయ్యా. అవును ప్రభా, ఏవో అయ్యా నా తండ్రి యథార్థంగా నాయన నమ్మకంగా నమ్మకస్తుడయ్యా, దేవుని యందు భయభక్తి ఏ విధంగా చెడుతనం దులుపుకున్నాడో ప్రభా, మేము కూడా ఏదైనా సరే ప్రభా, లోకాన్ని సరే ఏదున్నా సరే అది దులుపుకొని ప్రభా, నీ మహిమ నిన్ను అయ్యా అనుసరిస్తూ నీకు ఇష్టలుగా నీ మహిమార్థమే మేము జీవించండి కృప దయచేయమని కాళ్ళు పట్టుకుని ప్రతి బిడ్డ. ఎందుకంటే నీ రాకడ బహు సమీపంలో ఉన్నాయా, నీ రాకడ బహు సమీపం, నీ రాకడికి నాయన ఇక్కడ ఒక దినాన అయ్యా ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. కానీ ఉండబోయే పట్టణం కొరకు ఆయన నిలవరమైన పట్టణం కొరకు మేము ఎదురు చూసి దాని కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మాకున్న ఏదైనా సరే వాటి అన్నిటిని కూడా విడిచి అయ్యా నువ్వు ఇచ్చే ఆ మహిమ కొరకు మమ్మల్ని మేము ఎదురు చూసే వరకు మమ్మల్ని సిద్ధపరచుకుని ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వించి బలపరచున్నా లేవనెత్త ఆత్మీయ ఎదుగుదల ఇచ్చి ఆత్మల వర్ధిల్లింప చేయడం ఆయన అభిషేకించి నూతన హృదయం, నూతన తలపు, నూతనంగా జీవించిన ఆయన అయ్యా ప్రతి బిడ్డ నా తండ్రి ఆయన నీ శక్తిని పొందుకుంటాడు. ఏ బిడ్డ ఏ అవసరంతో నీ దగ్గరికి వచ్చిందో మాకు తెలియదు నాయన, నువ్వు హృదయాలు చూసే దేవుడు కనుక ఏ బిడ్డ ఏ కన్నీటితో వచ్చిందో నీ దగ్గరికి, ఏ బిడ్డ ఏ వ్యాధితో వచ్చిందో, ఏ బిడ్డ ఏ కష్టాల్లో ఏ అప్పులతో ఏ పరిస్థితుల్లో నీ దగ్గరికి వచ్చారో ప్రభా, వాళ్ళకున్న పరిస్థితులు నువ్వు మాత్రమే మార్చగలిగిన దేవుడు ప్రభా, నువ్వు మాత్రం ఆ స్థితి నుంచి విడిపించగలిగిన దేవుడు ప్రభా, నీవే ఆ స్థితిని మార్చి నీ మహిమను వెల్లడిపరిచిన గొప్ప దేవుడు మాకు ఉన్నావు కనుక నాయన, అందుకే నీ కృతజ్ఞత స్థుతులు చెల్లించుకున్నాను ప్రభా, నీకు స్తోత్రం. మా తలంపు ఆలోచన పుట్టక ముందు నువ్వు ఎరుగున్న దేవుడు కనుక ఏ బిడ్డ ఎవరు ఏ వేదనతో నీకు తెలుసు నాయన నా తండ్రి అన్నీ తీసివేసే దేవుడు గొప్ప దేవుడు మాకు ఉన్నావు కనుక ఆ బిడ్డల అవసరాలు అక్కలు మీరు తీర్చిన అప్పులనే కాడిని వెరక్కొట్టి ప్రభా, వాళ్ళకున్న ప్రతిదీ మీరు ఆశీర్వాదకరంగా మహిమకరంగా మమ్మల్ని చూసినప్పుడు నిజంగా దేవుడు బిడ్డలు అనే ప్రభా అన్ని జనులు తెలుసుకొని నీ వైపు తిరిగి నీ మహిమను వెల్లడిపరిచే వారిగా మీరు సిద్ధపరిచి వాడుకోమని మరొక్కసారి బిడ్డల్ని చేతిలో పెడుతున్నాను ప్రభా. దీవించు, ప్రతి బిడ్డను దీవించు, ఆత్మలో వర్ధిల్లింప చేయడం, ఆత్మలో ఫలింప చేయడం, ఆత్మలో నాయన దినం నీతో అంటకట్టపై కృప దయచేయమని తండ్రి. ఎందుకంటే నువ్వు ఉన్నవాడు అనువాడువైన దేవుడు, చూచే దేవుడు ప్రభా. లోకం వేరు, మేము వేరు ప్రభా, మమ్మల్ని ప్రత్యేకించుకున్నాం కనుక లోకానికి వేడుగ్గా అయ్యా వేడుగ్గా మమ్మల్ని నిలబెట్టిన ఆ వేడుకను మేము చూపించే వరకు సిద్ధపరిచి వాడుకోమని మరొకసారి బిడ్డల్ని చేతిలో పెడుతూ అయ్యా ఉద్యోగాల కొరకు ఎదురు చూసిన బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి, చదువుతున్న బిడ్డలకి విద్య అందు బుద్ధి అందు మీరు తోడై ఉండండి అయ్యా, నీకు వస్తుంది జ్ఞానం దయచేయి, జ్ఞాపక శక్తి దయచేయి బిడ్డలు ఉన్నతంగా అయ్యా నాయన శిల్ప పట్ల మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి నీకు వందనాలు, సాయి పట్ల మీరు చేసిన గొప్పగా బిడ్డ నువ్వు ఉన్నావని రుజువు చేసుకున్న దేవానికి స్తోత్రం. బిడ్డలు దీవించు అయ్యా, ఇంకా ఉన్నత స్థితిలో నాయన ఎవ్వరు ఫెయిల్ అనే మాట వినొద్దు ప్రభా, ప్రతి బిడ్డ ఉన్నత స్థితిలో ఉన్నతంగా నాయన నేను చూపించే వారిగా ప్రభా, చదువుల్లో తోడుగా ఉండే ప్రభా, లోక మర్యాద లోకానుసారంగా వద్దు ప్రభా, జీవితాలు మధ్యలోనే ఆపుకోకుండా ప్రభా, నువ్వు ఇచ్చిన మహిమల కొరకు ఎదురు చూసే బిడ్డలుగా మీరు సిద్ధపరిచి వాడుకోమని ప్రభా, బిడ్డలందరూ దీవించినాను. అందుకు అయ్యా వివాహాల కొరకు ఎదురు చూసిన బిడ్డలు ఎవరి ఎముకల నుంచి ఎవరు తీసి నీ చిత్తానుసారంగా వాళ్ళ వివాహాలు జరిగించు ప్రభా, నీకు స్తోత్రం. ఎందుకంటే అయ్యా మానవుడు ఒంటరిగా ఉండడానికి ఇష్టం లేదు ప్రభా, ఆదాముకు అవరు జతపరిచినట్టుగా ప్రభా, అయ్యా ఏ కంగులు సంసారాలుగా చేసే దేవుడు కనుక ఎవరెవరి ఎముకలు ఎవరిని తీసావు నీ చిత్తానుసారంగా
వాళ్ళ వివాహాలు జరిగించిన ఆయన నీ మహిమను వెల్లడిపరచుకో ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. నాయన ఎలియాజర్ని పంపించిన తండ్రి అయ్యా, నా తండ్రి ఎలియాజర్ని ఆయన పంపించినప్పుడు అయ్యా ఇస్సాకు ఎత్తుక్కోలేదు ప్రభా. ధ్యానిస్తూ నాయన నీ వైపే చూస్తున్నాడు. అంటే బిడ్డలుగా మీరు సిద్ధపరచుకున్నారు. అంటే అభిషేక బిడ్డల పైన దింపండి అయ్యా. ధ్యానించేవారుగా నీ కొరకే చూసేవారుగా సిద్ధపరచుకుని కాలు పట్టుకుంటూ దీవించి ఆశీర్వదించండి నాయన. నాయనానికి స్తోత్ర. వివాహాలు అయ్యా నాయన నువ్వు ఘనంగా జరిగించుతున్నందుకు వందనాలు ప్రభా. అదేవిధంగా పిల్లలు లేని అయ్యా ఎంతమంది అయితే ఉంటున్నారో వాళ్ళ గర్భాలు యేసుక్రీస్తు నామములో తెరవబడాలి ప్రభా. వాళ్ళ గర్భాలు యేసుక్రీస్తు నామములో తెరవబడాలి ప్రభా. నా గర్భాలు కూడా తెరవండి, నా గర్భం కూడా తెరవండి. నేను దేశాలు ప్రపంచాలు కనాలి ప్రభా. అయ్యా నాకు గర్భం తెరవండి. ప్రసవ వేదన కలగజేసిన ఆయన నశించిపోతున్న ఆత్మలకు భారం పెట్టిన ఆయన తండ్రి నీ మహిమార్థమే జరిగించుకోమని కాళ్ళు పట్టుకున్నాడు. ప్రతి గర్భం తెరవబడాలి ప్రభా. యేసుక్రీస్తు నామములో మోయబడ్డ గర్భంతో నేను మాట్లాడుతున్నా. మోయబడ్డ గర్భంతో యేసుక్రీస్తు చక్కటి బహుమానం, శ్రేష్టమైన బహుమానం ఇచ్చి నీ సాక్షులుగా నిలబెట్టి వాడుకోమని కాలు పట్టుకుంటూ దీవించి ఆశీర్వదించాను ప్రభా. ఇంకే బిడ్డలు ఏ బిడ్డలు ఏ అవస్థతో జోసెఫ్ కుట్టాను మనం ఓదార్చిన ప్రభా. మరి తండ్రి లేని లోటు మీరు తీర్చిన తండ్రి. ఆయన మంచి మనిషి నాయన, అందుకే ఎవరితో చేపించుకోకుండా మీరు తీసుకున్నారయ్యా తండ్రి. మంచి మరణం మీరు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. ఆ కుటుంబాన్ని కూడా కొడుకులందరినీ కూడా ఆ తండ్రి లేని లోటు మీరు తీర్చిన తండ్రి. ఆ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన తండ్రి. మరి నాయన అక్కడ మరి నీ చిత్తానికి మేము అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. మరి రేపు ఏ కార్యక్రమం అయితే జరుగుతుందో అక్కడ మీరుండి నాయన జరిగించుకోండి ప్రభా. నీకు స్తోత్రం. మరి ఒక ద్వారం తెరవండి, అక్కడ ఒక ద్వారం తెరవండి. అక్కడ స్వార్థ ప్రకటించడానికి ఎవరు లేరు ప్రభా. భయంకరమైన ఆ స్థలాన్ని ప్రభా నీ మహిమార్థమే అది అక్కడ నిలబెట్టుకోమని కాళ్ళు పట్టుకున్నాడు డాడీ. దీవించి ఆశీర్వదించిన ఆయన. రేపు నాయన అయ్యా 19th నాయన ఆగస్ట్ 19th 2021 జరుగుతున్న ఆ మీటింగులు కూడా నీ మహిమార్థమే జరిగించుకున్నాను. నీ చేతికి అప్పుడు నువ్వు కదులు రాండి ప్రభా. నీ కంట్రోల్లోకి తీసుకుని ఆ 3 దినాలు నాయన ఒక పండగ వాతావరణంలో ప్రభా కానాను విందులో ఘనంగా మహిమార్థమే మీరు జరిగించుకోమని కాళ్ళు పట్టుకుంటూ అయ్యా అయ్యా కదిలించయ్యా. అబ్రహాం పాస్టర్ గారితో మాట్లాడండి అయ్యా. దర్శనపూర్వకంగా చూపించండి. సంఘం అంతా మొరపెడుతున్నామయ్యా. ఒక్కసారి ప్రభా బిడ్డలతో మీరు మాట్లాడు అయ్యా. మా సంఘాన్ని చూపించండి దర్శనపూర్వకంగా. నా ముఖం చూపించయ్యా. ఒక్కసారి కదిలించయ్యా. నువ్వు కదిలిస్తే ఎవరు కాదన్నారు కదా ప్రభా. మీరు కదిలించి ఆయన తీసుకొచ్చి నీ మహిమను వెల్లడిపరచుకోమని కాళ్ళు పట్టుకున్నాను డాడీ. నీకు అసాధ్యమైంది లేదు. మేము ఆశపడుతున్నామయ్యా. సంఘంగా నాయన మేము ఆశపడుతున్నామయ్యా. మీరే మాట్లాడిన తండ్రి అయ్యా బిడ్డని ఆ దినాన అడుగు పెట్టించిన నీ మహిమను వెల్లడిపరచుకో తండ్రి. నీకు స్తోత్రం. దీవించు ఆశీర్వదించు బలపరచాలి. ఆ దినాలు మిగతా రోజులు ప్రభా మరి 5 దినాలు ఉన్నాయి అయ్యా. బిడ్డలు యవ్వన బిడ్డలు ఎంతగానో ప్రయాసంతో వస్తున్నారు. ఒక్కళ్ళు కూడా ఆగకుండా వస్తున్నారు అయ్యా. బిడ్డలందరూ దీవించు ఆశీర్వించి అభిషేకించి బిడ్డలు ఇంకా బలంగా నీ మహిమార్థమైన బిడ్డలు వాడుకోమని కాలు పెట్టుకున్నాం ప్రభా. బిడ్డలు ప్రభా నీవు ప్రభా దర్శించి నీకు మహిమార్థమే కుటుంబాలు ప్రభా బిడ్డల కుటుంబాలు దీవెనకరంగా నిలబెట్టి వాడుకోమని నీ నామకు మహిమ తెచ్చుకుని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు రక్తం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. దేవుడు మనందరినీ సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. సర్వశక్తిమంతుడు గొప్ప కార్యాలు ఈ సంవత్సరం సొంత గృహాలు వచ్చును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్నిన సావాసం ఇప్పుడు మళ్ళీ మనం కలుసుకునేంత పరిశుద్ధులకి అందరికీ తోడై నడిపింపబడదు గాక. కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.